మరొక్కసారి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కి కూడా పిఎంసి డిజిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న వికసిత పుష్పాలు అనే ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఇప్పుడు 1 గంట సేపు ఎంతో అద్భుతమైన ధ్యానం చేశాము. ఇప్పుడు 6 to 7 ప్రతిరోజు కూడా ఒక గ్రేట్ మాస్టర్ యొక్క ధ్యాన అనుభవాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మన జూమ్ సెషన్ కి అశ్విని గారు బెంగళూరు నుంచి విచ్చేసి ఉన్నారు. మేడం గారికి చిన్నతనంలోనే ప్రేమనాథ్ సార్ ద్వారా వాళ్ళ కుటుంబానికి ధ్యాన పరిచయం అయ్యింది. చిన్నతనం నుండి మేడం మెడిటేషన్ చేస్తూ ఇప్పుడు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం పార్కులలో కానీ, తను ఉన్న చోట కానీ, టెంపుల్స్కి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అనేక జూమ్ సెషన్స్ కూడా మేడం నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ అద్భుతంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలాగే మేడం గారు పత్రిజీ సార్తో చాలా సన్నిహితంగా మెలగడం జరిగింది. మేడం గారి ధ్యాన అనుభవాల గురించి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం మాస్టర్స్. మేడం ని మన జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకున్నాము. నమస్తే మేడం, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ జూమ్ సెషన్ మ్యామ్. ద సెషన్ ఈస్ ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు శతకోటి నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ టీంకు అదృష్టం. ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఆధునిలో ఉన్నారు అప్పుడు ప్రేమనాథ్ సార్. సో ఒక ఒక జ్ఞాని తెలుసుకున్నప్పుడు ఊరికే ఉండడు. పిఎస్ఎస్ఎం అంతా బుద్ధుల అవతారం. ఒక బుద్ధుడు ధ్యానం తెలిసిన తర్వాత, జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడు. మరి అలాగే ప్రేమనాథ్ సార్ అప్పట్లో తనకు అందుబాటులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళేవారు. ఆధునిలో దాదాపు ఎన్నో ఇళ్లలో ఆయన వెళ్ళడము, ధ్యానం నేర్పించడము, కేవలం నేర్పించి వదలకుండా వాళ్ళకు నేర్పించి వదలకుండా కంటిన్యూగా వాళ్ళ ఇళ్ళకు అప్పుడప్పుడు విజిట్ చేసేవాళ్ళు. సో అలా ఎన్నో ఇళ్లలో మా ఇల్లు ఒకటి. సో అట్లా ఎన్నో ఇళ్లలో మా ఇల్లు ఒకటి. ముందుగా మా పేరెంట్స్ కు ఈ ధ్యానము ఇవన్నీ నచ్చాయి. మా ఫాదర్ వృత్తిరీత్యా డాక్టర్ అయినా సో ఇలా ధ్యానము వినేసరికి ఆయనకు పెద్ద నచ్చేసి, మరి ముందుగానే ఆయనకు ఇదంతా ఇంట్రెస్ట్ ఉందేమో తెలియదు కానీ, బట్ ఆయనకు ఇంట్రెస్ట్ ఉండడం వలన సో రెగ్యులర్ గా ప్రేమనాథ్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. అప్పట్లో మా వయసు చిన్న, నేను 6th స్టాండర్డ్. సో అలా ప్రేమనాథ్ సార్ రెగ్యులర్ గా ఇంటికి రావడము, నాన్న రూమ్ లో స్పిరిచువల్ బుక్స్ చూడడము, పత్రి సార్ బుక్స్ చూడడము, పత్రి సార్ మెసేజెస్ చూడడం ఇవన్నీ జరిగేది. సో అలా నాన్నకు ముందు ఇంట్రెస్ట్ ఉండడం వలన అమ్మకు కూడా ఈ పిఎస్ఎస్ఎం అందుబాటులోకి వచ్చింది. సో అమ్మకు నచ్చడం, అమ్మ రెగ్యులర్ గా ధ్యానం చేసుకోవడం, వీళ్ళిద్దరు చేస్తుండడం, ఇంకా ప్రేమనాథ్ సార్ రెగ్యులర్ గా రావడం. సో మెల్లమెల్లగా ప్రేమనాథ్ సార్ ఇంటికి రావడం, మొదట్లో వాళ్ళిద్దరే ధ్యానం చేసుకునే వాళ్ళు. తర్వాత మెల్లగా మేము కూడా ఇంట్రెస్ట్ చూపించడము, ఇంకా ప్రేమనాథ్ సార్ ట్రెక్కింగ్ కు వెళ్ళడము, ట్రిప్స్ కు వెళ్ళడము, ధ్యాన ప్రచారానికి వెళ్ళడము, ఆధునికి వచ్చి ఇంటింటికి వెళ్ళి ఆ అనుభవాలు పంచుకోవడం. చూడండి, కేవలం నలుగురి కోసం, ఆ ఇంట్లో ఉండే 3 4 2 కోసం ఆయన ఇంటింటికి వెళ్ళి ఆ విశేషాలు చెప్పేవాళ్ళు. ఎంతో పత్రిసారి ఇలా, పత్రిసారి అలా, ట్రెక్కింగ్ లో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇవన్నీ చెప్తుంటే మెల్లమెల్లగా మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు మా చెల్లికి. సో ఆ ఇంట్రెస్ట్ ని చూసి ప్రేమనాథ్ సార్ ఇంకా 2007లో ఈసారి పత్రి సార్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీని పిలుచుకురండి అని చెప్పారు. అలా ఆ టైంలో పత్రి సార్ ఆధునిక్ విజిట్ చేసినప్పుడు అంతకుముందు నేను 2 సార్లు దూరం నుంచి చూడడం జరిగింది. బట్ ఈసారి సార్ని దగ్గర నుంచి చూడడం జరిగింది. ఇంకా అప్పటి నుండి మా హోల్ కుటుంబం, నలుగురికి నలుగురు మొత్తం ఇంకా పత్రిసారి లోకం అన్నమాట. సో కూర్చున్న పత్రిసారి గురించి మాట్లాడుకోవడం, సార్ ఇలా, సార్ అలా. సో ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏమంటే, సార్ అంటే అభిమానం వచ్చింది. అది ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక సోల్ అట్రాక్షన్ అనేది వస్తుంది. ఇది మైండ్ నుంచి కాదు,
ఇంకా ఆత్మ ఎంతో ఆనందిస్తుంది. ఎప్పుడూ ఆ ఎన్‌లైటెన్ మాస్టర్‌ని చూస్తూ ఉండాలని, కలుస్తూ ఉండాలని ఇలా అనిపిస్తుంది. బట్ ఆ టైంలో మాకు పెద్దగా స్పిరిచువాలిటీ మీద ఆహ్, ఒక అవగాహన లేదు. బట్ సార్‌ని చూడాలి, సార్ దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళేవాళ్ళం. సార్ ఆదోని చుట్టుపక్కల వస్తే, కర్నూలు చుట్టుపక్కల వచ్చిన బెంగుళూరుకు ట్రిప్పేసుకొని వెళ్ళడము, హైదరాబాద్‌కు ట్రిప్పేసుకొని వెళ్ళడం అలా 2007 నుండి బాగా రెగ్యులర్‌గా పత్రి సార్‌ని కలిసేవాళ్ళం. సో, ఆహ్, మరి ఒక గ్రేటెస్ట్ మాస్టర్ భూమి మీద అందరికన్నా గ్రేటెస్ట్ ఎన్‌లైటెన్ మాస్టర్ చుట్టూ తిరుగుతున్నామంటే, అంత గొప్పటి సాంగత్యం ఉందంటే, ఆ లైఫ్ అంత సింపుల్ కాదు. ఆహ్, అంటే డిజైన్ అంత ఆషామాషీ కాదు. పత్రి సార్‌ని కలుస్తున్నాము అంటే, అది ఆషామాషీ విషయం కానే కాదు. సార్ రప్పించుకున్నారు. ఒక 2007 నుంచి 2022 వరకు ఆయన రెగ్యులర్‌గా రప్పించుకునేవాళ్ళు. మరి సార్ దగ్గరని మమ్మల్ని అక్కడ అందరిని రప్పించుకుంటున్నారంటే పర్పస్ ఏముంటుంది? మెడిటేషన్, ఆ మెడిటేషన్ ప్రచారం. సో, మనకు తెలియకపోయినా అక్కడ సార్ దగ్గరికి ఎళ్ళడం, మన ఇన్నర్‌లో మార్పులు రావడం. ఆ ఎనర్జీస్ మన సోల్ తీసుకోవడం, అక్కడ మార్పు రావడం. సో, అలా జరుగుతూ, జరుగుతూ వచ్చింది. సో, మరి ఈరోజు టాపిక్ వికసిత పుష్పాలు. సో, ప్రతి ఒక్కరు ప్రతి లైఫ్ ఏదో ఒకటి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుంటూ ఉంటారు. క్లారిటీ తెచ్చుకుంటూ ఉంటారు. అదే ఆహ్, నథింగ్ బట్ వికసితం అవ్వడం. ఒక విషయంలో మనకు క్లారిటీ వస్తా ఉంది అంటే, అది మనకు వికసితం అవుతా ఉంది. సో, ప్రతి ఒక్క లైఫ్ పిరమిడ్ మాస్టర్ కానీ అవ్వకపోని ప్రతి ఒక్క లైఫ్‌లో ఏదో ఒక అనుభవము, ఏదో ఒక ఛాలెంజ్ అది నేర్చుకోవడం అనేది ఉంటుంది. కానీ పిరమిడ్ మాస్టర్ కాని వ్యక్తి, ఒక సగటు వ్యక్తి అది గుర్తించడు. ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. అది ఇంకా సమస్యగానో, నా జీవితంలో ఇన్ని కష్టాలున్నాయి, నా భర్త సరిగ్గా లేడు, నా లైఫ్‌లో ఇది బిజినెస్ సరిగ్గా లేదు, ఛాలెంజెస్ అని అనుకుంటూ ఉంటారు. తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక పిరమిడ్ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా లైఫ్‌లో వచ్చే అనుభవాల్ని, పరిస్థితుల్ని సరిగ్గా తీసుకుంటాడు. సో, ఆహ్, సరిగ్గా తీసుకోవడం, దాని నుంచి క్లారిటీ తీసుకోవడం అనేది ఒక పిరమిడ్ మాస్టర్‌కే సాధ్యము అని ఖచ్చితంగా అనుకోవచ్చు. సో, మరి ఆహ్, ప్రతి ఒక్క లైఫ్‌లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. సో, లైఫ్ అన్నది ఆషామాషి కాదు. అది ఒక డివైన్ ప్లాన్. మనమే సోల్ లెవెల్‌లో పైలోకాల్లో మన కర్మ చిట్టా అంతా చూసుకొని, అందులోంచి కొంత ఈ లైఫ్‌లో ఈ విషయాలు క్లియర్ చేసుకున్నాము. ఈ బంధాల హోంవర్క్ ఏదైతే మనం కంప్లీట్ చేయలేదో, ఈ బంధాల్ని పూర్తి చేసుకున్నాం. ఈ ఏదైతే రిలేషన్స్‌లో పెండింగ్ ఉందో, లేకపోతే గత జన్మలో ఒకరి పట్ల కేర్ సరిగ్గా తీసుకొని ఉండకపోవచ్చు. వాళ్ళ పట్ల బాధ్యత పూర్తిగా వహించకుండా ఉండొచ్చు. సో, ఈ ఈ జన్మలో ఆ బాధ్యత తీసుకునే ఛాలెంజ్ ఉంటుంది. ఆహ్, అలాగే ఇంకొకరితో అలా ఫ్రెండ్లీ బాండ్ ఉండకపోవచ్చు. కానీ ఆ ఫ్రెండ్లీ బాండ్‌ని ఈ ఇన్‌కార్నేషన్‌లో మనం తీసుకురావాలి. సో, ఉదాహరణకి చెప్పాలంటే ఆహ్, అప్పుడు నా లైఫ్‌లోనే మా మదర్ ఇన్ లా. సో, మా అత్తయ్యతో తను నార్మల్‌గా మంచిది. ఏం ఇష్యూస్ లేవు. బట్ నేను ఆ ఫ్రెండ్లీ బాండ్ మా ఇద్దరిలో లేకుండేది. కానీ ధ్యానం చేస్తూ ఉండడం వలన సో, అప్పట్లో ఒక పిరమిడ్ తీసుకున్నాను. ఖమ్మం వారి దగ్గర నుంచి. ఆ పిరమిడ్ ఆహ్, ఆ పిరమిడ్ కింద ధ్యానం చేస్తుంటే ఎంతో హ్యాపీగా ఉండేది. ఫస్ట్ నాకు అర్థమవుతూ వచ్చింది. అంటే నాలో ఏంటి లోపాలున్నాయి? ఎందుకు మా రిలేషన్ బాగాలేదు? అంటే నేను తనని డామినేట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి విషయంలో తనని తక్కువ చూపించాలనుకుంటున్నాను. సో, ఎప్పుడైతే అక్కడ ఇగో బాండ్ వస్తుందో, లవ్లీ బాండ్ ఉండదు. ఫ్రెండ్లీ బాండ్ ఉండదు. సో, ఆహ్, కానీ ఆ విషయం క్లారిటీ రావడము, మరి మెల్లమెల్లగా ధ్యానము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేస్తూ, చేస్తూ అది ఆ బాండ్‌ని చూసే తీరు ఆ లోపల రూపుమాపింది. సో, ప్రతి ఒక్కరు ఆహ్, లైఫ్‌లో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుంటూనే ఉంటారు. ఏదో ఒక యాంగిల్‌లో మన ఎన్‌లైటన్‌మెంట్ అది
సహస్ర దళము ఏదో ఒక వైపు అది విచ్చుకుంటూనే ఉంటుంది. అది 1000 రేకులు మనం ఏదో ఒక పాయింట్ లో డైలీ ఏదో ఒక క్లారిటీ వస్తూనే ఉంటుంది. మరి పత్రి సారు సజ్జన సాంగత్యానికి ఎందుకు పెద్ద పీట వేస్తారంటే, మాట్లాడడం వల్ల, ఆ మాట్లాడే వ్యక్తి ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల, ఆ ఎక్స్‌ప్రెస్ చేస్తున్న వ్యక్తికి క్లారిటీ వస్తుంది. వినడం వల్ల మనం సజ్జన సాంగత్యం చేయడం వల్ల మన లైఫ్‌లో మనం ఫేస్ చేస్తున్న దానికి మనకు క్లారిటీ వస్తుంది. యెస్. ఓకే. నా నా ఓహ్! మనం గమనిస్తుంటే మనకేదో ఒక పాయింట్ మనకు కావాల్సింది ఏదో ఒక క్లాస్‌లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఓహ్! నా లైఫ్ ఇది కదా! నా లైఫ్‌లో మా అత్త ఇలా ఉండడం వలన మా అత్త ఛాలెంజ్ ఇది కదా! నా పిల్లల్ని ఛాలెంజ్ ఇది కదా! సో, మనకు ఆ క్లారిటీ వస్తూ ఉంటుంది. సో, చెప్పే వ్యక్తికి లాభమే. వినడం వాళ్ళకి కూడా లాభమే. ఇంకోటి సజ్జన సాంగత్యం వలన ఒక ఎనర్జీ కూడా వస్తుంది. ఆహ్, ఆ సీనియర్ మాస్టర్స్‌కున్న ఎనర్జీ మనకు కూడా అందుతుంది. అందుకే పత్రి సారు సజ్జన సాంగత్యానికి పెద్ద పీట వేశారు. ఆహ్, మామూలుగా సొసైటీస్‌లో ధ్యానం అనేది ఏదో ఒక విధమైన ధ్యాన పద్ధతి ఉంటుంది. కానీ పత్రి సార్ మనకేం పెట్టారంటే ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ 3 ప్రతిరోజు ఉండాల్సిందే. ఈరోజు ప్రతిరోజు మనము కాసేపైన పుస్తకాలు చదవాల్సిందే. కా కాసేపైన సజ్జన సాంగత్యం చేయాల్సిందే. సో, పుస్తకాలు చదవడం ద్వారా మన దగ్గర లేని మాస్టర్స్‌తో మనం సజ్జన సాంగత్యం చేస్తాము. సజ్జన సాంగత్యంలో డైరెక్ట్‌గా ఆహ్, మన దగ్గరలో ఉండే మాస్టర్‌తో సజ్జన సాంగత్యం చేస్తాం. అది మనపై మరింత ప్రభావం చూపిస్తుంది. అందుకే లైవ్ క్లాసెస్ కానీ ఏది మనం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే వారి జ్ఞానము, అది శక్తి మనకు అందుతుంది. అండ్ ఇప్పుడు మరి కరెంట్ జనరేషన్‌కి, కరెంట్ లెవెల్‌కి ఆన్‌లైన్ ఒకటి అందుబాటులో వచ్చింది కరోనా టైం నుంచి. సో, ప్రతిరోజు మనము దూరం దూరం వెళ్ళే అవసరం లేకుండా మన ఇంట్లోనే మనకిష్టం వచ్చినట్లు ఉంటూ ఎంతో మందితో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇది నిజంగా ఒక గొప్ప వరం మనకు. సో, ప్రతిరోజు ధ్యానము, సజ్జన సాంగత్యము, పుస్తకాలు చదవడం ఉంటే ఇంకా ఏ లైఫ్‌లో అద్భుతం ఉండదు. సో, అందుకే ఒకసారి పత్రి సారు ఆహ్, ఒక ధ్యానమా చక్రంలో ఒకరడిగారు ప్రశ్న. సార్ రోజు ధ్యానం చేస్తున్నాము. ఆయన లైఫ్‌లో కష్టాలు తీరడం లేదు అనంటే సార్ అన్నారు, "కేవలం ధ్యానం సరిపోదు. ధ్యానము, పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యం చేయడం. ఈ 3 ఉంటేనే లైఫ్‌లో క్లారిటీ అనేది ఉంటుంది. మనం ఒక్కటే ధ్యానం చేస్తుంటే మన ఎనర్జీ లెవెల్‌లోనే ఉంటాం. అదే ఒక సీనియర్ మాస్టర్ దగ్గర మనం సజ్జన సాంగత్యం చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్ ఎలివేట్ అవుతుంది. మనము ఓహ్! మనం ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి మూవ్ అవుతాము. మనం ఒకటే ఇంట్లో డైలీ ధ్యానం చేస్తున్నామంటే అది ప్రోగ్రెస్ స్లో ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు గత జన్మల్లో ఆల్రెడీ ధ్యానులు ఉంటే వాళ్ళు ఇంట్లో చేయని, ఎక్కడైనా చేయని మన సీనియర్ మాస్టర్స్ అనుభవాలు వింటుంటాం. ఇంట్లోనే 3 గంటలు ధ్యానం చేసేవాళ్ళము. 10 గంటలు, 11 గంటలు అట్లా ధ్యానం చేశాము. ఇట్లా అద్భుతంగా తయారయ్యిన మాస్టర్స్ లైఫ్‌లు మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గత జన్మలో మాస్టర్స్ కాబట్టి చూడండి ఇంట్లో మనం ఒక గంట ధ్యానం చేయడానికే ఆహ్, ఆహ్, కదులుతూ ఉంటాము. వాళ్ళ ఇంట్లో గంటల తరబడి చేశారు అంటే ఎంత గ్రేటెస్ట్ మాస్టర్స్ అయ్యుంటారు. సో, ఆహ్, మరి ఆహ్, మనం ఇప్పుడు చెప్తున్న పాయింట్ ఏమంటే, మనం కేవలం ఇంట్లో ధ్యానం ఉంటే మన ప్రోగ్రెస్ స్లో ఉండొచ్చు. అదే ఆ గ్రూప్ మెడిటేషన్స్‌లో, సజ్జన సాంగత్యంలో మనం ధ్యానం చేస్తుంటే మనం ఫాస్ట్‌గా ఎదుగుతాము. ఇక్కడ ఎదగడం అంటే ఏంటి? అంటే మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. మన ఇన్నర్ మన మైండ్‌ని డామినేట్ చేస్తుంది. మనం మన కంట్రోల్‌లో ఉంటాము. ఎదగడం అంటే మన లైఫ్‌ని మనం సరిగ్గా అర్థం చేసుకొని క్లారిటీ తెచ్చుకోవడం. ఎదగడం అంటే ఆ మార్పుని మనం మారడమే ఎదగడం. మనము ఏదైతే రిజిడ్‌గా ఉంటామో, చిన్నప్పుడు అందరూ ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. అందుకే ఆహ్, చిన్నప్పుడు ధ్యానం నేర్పించడం, జ్ఞానం చెప్పడం చాలా సులభం. వాళ్ళు ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు, ప్యూర్‌గా ఉంటారు. వాళ్ళలో ఈ ధ్యానం, ఆత్మజ్ఞానం నింపడం చాలా సులభం.
అదే పెద్దగా అవుతున్న కొద్దీ మనం రిజిడ్ గా అయిపోతాము. మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాము. ఒక మొండితనము, రిజిడిటీ అనేది వస్తూ ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మనం ఓపెన్ మైండెడ్ అవుతాము. ఆ రిజిడిటీ అనేది పోతుంది. మనల్ని మనము మన వైపు ఒకటి నుంచి ఆలోచించకుండా ఇంకో కోణంలో చూస్తాము. మన తప్పుల్ని చూస్తాము. రెక్టిఫై చేసుకుంటాము. రియలైజ్ అవుతాము. సో, ఎదగడం అంటే మనం రియలైజ్ అవ్వడమే ఎదగడము. సో, స్పిరిచ్యువల్ మార్గము, ఫిజికల్ పాత్ 2 వేరు వేరు కాదు. 2 ఒక్కటే. మనం మారడం వల్లనే మన స్పిరిచ్యువల్ గ్రోత్ ఉంటుంది. మనం మారకపోతే స్పిరిచ్యువల్ గ్రోత్ అనేది ఉండదు. మనం మారడం, స్పిరిచ్యువల్ గ్రోత్ 2 ఒకే తాటి మీద నడుస్తూ ఉన్నాయి. సో, మరి ఈ టైటిల్ ప్రకారం వికసిత పుష్పాలు. సో, ధ్యానం ద్వారా జ్ఞానం పిఎస్ఎస్ఎం ద్వారా లైఫ్‌లో ఏ ఏ విషయాల్లో క్లారిటీ వచ్చిందంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ ఇన్ లా విషయంలో. సో, నేను ఇందాక చెప్పుకున్నట్టు ఆ బాండ్‌ని సరిగ్గా చూసుకోవాలి అనేది క్లారిటీ వచ్చింది. సో, పాత కాలంలో మేబీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్తుండొచ్చు. మీ అత్త వాళ్ళు ఎట్లా చెప్తే అలా నడుచుకోమ్మా. వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళ అత్త వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ హస్బెండ్ ఎట్లున్నా పాత కాలంలో సర్దుకుని కానీ ఈ జనరేషన్‌లో వచ్చేసరికి సర్దుకోవడం చాలా తక్కువ. నేనెందుకు వినాలి? నా ఇష్టము. ఎలా చేయాలి? బట్టలు, షాపింగ్, ఏం ఫుడ్డు ఇవన్నీ ప్లాన్ చేస్తారు. కానీ ఆ పెళ్లిని ఇమ్మడగలగాలి. ఒక అమ్మాయి ఒక కొత్తింటికి వెళ్లి అడ్జస్ట్ గలగాలంటే ఫస్ట్ దానికి కావాల్సిన కౌన్సెలింగ్, ఆ టీచింగ్ అవసరము. ఆహ్, ఈ జనరేషన్‌లో ఎవరు మేబీ కొన్ని ఫ్యామిలీస్‌లో ఇస్తున్నారేమో, క్లారిటీ ఇస్తున్నారేమో కానీ మన్ హ్మ్. అందరూ పెళ్లి ఎలా చేయాలి? బట్టలేం కొనాలి? ఫుడ్ ఏమి? ఎట్లా? అదే మాత్రమే తప్ప అది ఆలోచిస్తున్నామే తప్ప ఆ ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి? ఒక కొత్త చోటికి వెళ్తారు. ఆహ్, 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 ఏం చేయాలి? ఎలా అడ్జస్ట్ అవ్వాలి? నేనెందుకు చేయాలి? నాకు ఇవన్నీ అలవాట్లు లేవు. మా అమ్మ నాకు తెచ్చిపెట్టేది. సో, ఇలా కాకుండా ఒక ఫ్యామిలీ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ అవ్వాలంటే ఎలా పెళ్లి చేయడంతో పాటు ఎలా జీవించాలన్నది ఖచ్చితంగా ఆహ్, ఆ అబ్బాయికి గాని, అమ్మాయికి గాని ఖచ్చితంగా నేర్పించాల్సిందే. సో, ఆ! ఖచ్చితంగా నేర్పించాలి. అది నేర్పించినందుకే ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఆహ్, డైవర్స్ వరకెళ్తున్నాయి. ఎన్నో ప్రాబ్లమ్స్, ఫైటింగ్‌లు, అడ్జస్ట్ లేకపోవడము. ఇప్పుడు మరి ఆహ్, సో, మొన్న కృష్ణ ప్రదీప్ సార్ హ్మ్. ఒక చిన్న వీడియో చూడడం జరిగింది. అందులో చక్కటి మాట చెప్పారు సార్. ఏమంటే డైవర్స్ తీసుకోవడము కరెక్టేనా అనంటే, సో, సార్ ఏం చెప్పారంటే ప్రతి సోల్ ఒక సోల్ ప్లాన్‌తో కొన్ని ఛాలెంజెస్‌తో భూమి మీదకు వస్తుంది. ఇక్కడికొచ్చాక ఫ్రీ విల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫ్రీ విల్ వలన ఆహ్, సో, ఆత్మలేం చేస్తాయి? వద్దు ఈ భర్త బాలేడు, ఇది నాకు నచ్చలేదు వదిలేద్దాము అని ఆహ్, విపరి ఆహ్, ఇగోతోనో, ఇంకేదో అజ్ఞానంతోనో డైవర్స్ తీసేసుకుంటారు. బట్ అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం పెండింగ్ ఉంటే, నెక్స్ట్ జన్మలో అయినా మళ్ళీ కలిసి పుట్టాల్సిందే. ఆ పాఠం నేర్చుకోవాల్సిందే. అదే ఇక్కడే నేర్చేసుకుంటే ఎంతో టైమ్ సేవింగ్. ఆహ్, సో, సో, మనం తాత్కాలికంగా తెలియకుండా డైవర్స్ అనేది తీసుకుంటారు. కానీ ఇక్కడే ఈ జన్మలోనే నేర్చుకుంటే ఆహ్, ఆ ఆత్మకు తొందరగా పురోగతి అనేది ఉంటుంది. హ్మ్. సో, అందుకే ఆహ్, పెళ్ళికి ముందే ఈ కౌన్సెలింగ్, ఈ జ్ఞానం అనేది ఇవ్వడం చాలా అవసరం. మరి అది ఎలా దొరుకుతుందంటే కేవలం ధ్యానము, జ్ఞానంతోనే. హ్మ్. సో, అందుకే మన పూర్వకాలంలో ఫస్ట్ బ్రహ్మచర్యం ఆశ్రమాల్లో ఫస్ట్ బ్రహ్మచర్యం ఆశ్రమం ఉంది. అంటే చిన్నప్పుడే ఈ ధ్యానము, బ్రహ్మజ్ఞానము తెలుసుకొని దాని ఆచరణలో వచ్చాక అప్పుడు గృహస్థాశ్రమం. అప్పుడు ఆహ్,
ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ముందే ఈ ధ్యానము, జ్ఞానం అన్నది రావాలి, నేర్చుకోవాలి, అభ్యసించాలి. అప్పుడే ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్తే ఆ ఫ్యామిలీ లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మనము ఈ కాలంలో ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఆహ్, ఆ ధ్యానము లేదు, స్పిరిచువాలిటీ లేదు. లేకుండానే ఆ బాల్యం అయిపోతుంది. ఏదో ఒక కెరియర్ వచ్చేస్తుంది. కెరియర్ వచ్చాక ఫ్యామిలీ లైఫ్‌లోకి తోసేస్తారు. ఆ ఫ్యామిలీ లైఫ్‌లో ఇమడలేక, ఇబ్బంది పడలేక, ఛాలెంజెస్ అన్నీ సఫర్ అవుతూ ఉంటాం. అందుకే చిన్నప్పటి నుంచే ధ్యానము, ఆత్మ జ్ఞానం అన్నది ప్రతి ఆత్మకు కంపల్సరీ. ప్రతి విద్యార్థికి కంపల్సరీ. సో, ఇవి 2 ఉంటే చిన్నప్పటి నుండే ప్రతి ఒక్కరు వికసిత పుష్పాలుగా ఉంటారు. ఆ లైఫే బ్రహ్మాండంగా ఉంటుంది. సో, మరి నేను ఈ లైఫ్‌లో ఇంకా ఏమేమి నేర్చుకున్నానంటే, ఒకటి మా మదర్ ఇన్ లాతో రిలేషన్ అయితేనేమి, ఇంకోటి ప్రతి ఒక్క లైఫ్ ఈస్ ఎ డివైన్ ప్లాన్. పైన అద్భుతంగా ప్లాన్ చేసుకొనొస్తాము. ఇక్కడికొచ్చాక అరే! ప్లాన్ చేసుకున్నాము అని తెలియక చాలా సఫర్ అవుతూ ఉంటాం. అక్కడ ఏదో నేర్చుకునేది ఉంది, ఏదో డిజైన్ ఉంది అని తెలియక ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. అలాగే నా లైఫ్‌లో కూడా సో మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, ధ్యాన ప్రచారం మెల్లగా మొదలయింది. కానీ మా బాబుకు 4 ఇయర్స్ ఆహ్, ఉన్నప్పుడు మేము ఐడెంటిఫై చేసాము. తనకు ఒక ప్రాబ్లమ్ ఉంది అని. సో, దాన్ని ఆటిజం అని చెప్తారు. సో, అప్పట్లో మొదట్లో తెలియలేదు. ఏంటబ్బా ఇలా అని అనుకోవడం జరిగింది. కొంత అజ్ఞానం వల్ల సఫర్ అవ్వడం జరిగింది. కానీ అది మన దగ్గర ఆ జ్ఞానం రెడీగా ఉంటుంది కదా! సో, దానివల్ల ఏమైందంటే, సరే ఎన్నో జన్మల్లో ఎంతోమంది పిల్లలుంటారు. ఈ జన్మలో ఇలాంటి పిల్లోడుంటే ఏదో చేసుకొని పోదాంలే అని ఒక ఒక చక్కటి క్లారిటీ రావడం జరిగింది. కానీ ఈ క్లారిటీ అనేది జస్ట్ వన్ టైమ్ కాదు. డే టు డే మనకు ఎంతో క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో, అలా మొదట్లో ఫస్ట్ ఎందులో చేసుకొని పోదాం అనుకున్నాను. కానీ పత్రి సార్ మనకు మన లైఫ్‌లో ఒక డివైన్ ప్లాన్ ఉంటుంది. ఒక డివైన్ రీజన్ ఉంటుంది. అది మనం గుర్తించము. కానీ ఆహ్, చాలా సందర్భాల్లో పత్రి సార్ ఒక మాట అడిగేవాళ్ళు. సార్‌ని కలవడానికెళ్ళినప్పుడు ఆహ్, ఏమంటున్నాడు మీ వాడు? ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి సార్ ఒక మాట అంటున్నారు. ఏమంటున్నాడు మీ వాడు? అంటే ఆహ్, అర్థం కాలేదు. అలా సార్ చాలా సార్లు అడిగారు. అంటే సార్ అడుగుతున్నారు ఈ క్వెషన్ అంటే ఏదో ఒక క్లూ ఉంటుంది. చాలా సార్లు వరకు నా మైండ్‌లో ఆ బల్బ్ వెలగలేదు. ఆహ్, ఏమంటున్నాడు మీ వాడు? అంటే మా బాబు. ఏమంటున్నాడు మీ బాబు? ఏమంటున్నాడు మీ బాబు? ప్రతిసారి కలిసినప్పుడల్లా సార్ ఈ మాట అడగడం. ఆ చాలా సార్లకు బల్బ్ వెలిగింది. అంటే ఇదేదో ఉంది. సార్ ఏదో అంటున్నారు. నేనేదో తెలుసుకోవాలిక్కడ అని ఆలోచన వచ్చింది. కానీ ఆలోచన వచ్చిన తడువునే నాకు ఆ క్లారిటీ రాలేదు. ఆహ్, సో, బెంగుళూరులో అప్పుడు పార్కుల్లో పాంప్లెట్‌లు పంచడము, మా అపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్‌గా క్లాసెస్ చేస్తూ ఉంటే, సో, హ్మ్, నా మామూలుగా అందరూ ధ్యానానుభవాలు చెప్తారు. మటుకు నా మటుకు నేను పొందిన అనుభవాలు ధ్యాన ప్రచారం వల్ల. సో, ఎప్పుడైతే ధ్యానం వల్ల ఎనర్జీ వచ్చింది, లైఫ్ రైట్ లివింగ్ వచ్చింది. కానీ లైఫ్‌లో క్లారిటీ రావాలంటే కొంచెం హ్యూజ్ ఎనర్జీ కావాలి. ఆ ఎక్కువ ఎనర్జీ ధ్యాన ప్రచారంలోనే పొందడం జరిగింది. సో, ఎప్పుడైతే ఆ సర్వీస్ చేసుకుంటూ పోవడం జరిగిందో, ఆటోమేటిక్‌గా లైఫ్ ఎందుకిలా డిజైన్ చేసుకున్నామనే క్లారిటీ దొరికింది. సో, మరి ఆ ప్రచారం జరుగుతున్న టైంలో ఒక ధ్యానమా చక్రానికి వెళ్తున్నాం. వెళ్తున్న టైంలో జర్నీలో బాబు ఒళ్ళో పడుకున్నాడు. ఇట్లా ధ్యానానికి కూర్చుంటే ఒక మాటొచ్చింది. ఏమంటే అవేర్‌నెస్ నేర్చుకోవడానికి ఇలాంటి బాబుని డిజైన్ చేసుకున్నాను అని. అప్పట్లో పెద్దగా అర్థం కాలేదు. అవేర్‌నెస్ అని విన్నాము. క్లాసుల్లో మాట ఇన్నాము. కానీ ఎగ్జాక్ట్‌గా అవేర్‌నెస్ అంటే ఏంటో అప్పట్లో తెలీదు. కానీ ఇంకా అప్పుడు ఆ ధ్యానమా చక్రంలో సార్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సార్ కళ్ళతో సైగలు చేశారు. అర్థమైందా అని. అంటే యెస్ సార్ అర్థమైంది అన్నాను. ఇంకా అప్పటినుంచి సార్ మళ్ళీ అడగలేదు. ఏమంటున్నాడు మీ బాబు అని సార్ అడగలేదు. కానీ అప్పట్లో నాకు అవేర్‌నెస్ అంటే ఏమో తెలీదు. కానీ ముందుకు సాగుతూ ఉంటే మెల్లగా వస్తా ఉంది. ఆలోచనల్లో కానీ, మాటల్లో కానీ, చేష్టల్లో కానీ ఎరుక తప్పినప్పుడు మా బాబు నాకు అక్కడ అలారం ఇస్తాడు. బాగా ఏడవడం, బాగా విసిగించడం ఇలా చేస్తాడు. సో,
నాకు ఆ సార్‌ని కలిసొచ్చినప్పుడు ఎరుక కోసము అనే మెసేజ్ వచ్చినప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఎందుకు అందరి మాస్టర్స్ లాగా నేను ఎరుక నేర్చుకోకూడదు? ఎందుకు ఒక స్పెషల్ చైల్డ్‌ని పెట్టుకొని నేను నేర్చుకోవాలి? అనే ఒక డౌట్ వస్తే అప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందంటే, "నువ్వు పుష్ ఉండకపోతే ముందుకు సాగవు. ఆ పుష్ కోసమే ఈ డిజైన్ ఇలా చేసుకొనొచ్చావు" అని వచ్చిందనమాట. అప్పుడు వచ్చిన క్లారిటీ ఏమంటే, అంటే ఎన్నో జన్మల్లో ఆ పుష్ లేకపోవడం వల్ల ఎన్ని జన్మలు వృధా చేసుకున్నానో, ఈసారి స్ట్రిక్ట్‌గా ఎదగాలి, ఎరుకతో జీవించాలి అని ఆ స్ట్రిక్ట్‌నెస్ కోసము ఒక స్పెషల్ చైల్డ్‌ని ఇలా డిజైన్ తీసుకురావడము అనేది జరిగింది. సో, ఎప్పుడైతే నేను ఎరుకని కోల్పోతానో మా బాబు విసిగించడం అంత ఇంత కాదు. ఇంకేదో మన వల్ల హ్యాండిల్ చేసుకోవడం కాదు. అంత విసిగిస్తాడు. అది అర్థం కాదు. మామూలుగా నేను గుర్తించాననుకోండి, అరే! నేనిక్కడ రాంగ్ ఉన్నాను. ఇక్కడ ఎరుకుతూ లేను. నేను నెక్స్ట్ టైమ్ ఎరుకుతూ ఉండాలంటే అక్కడి నుంచి ఏం ట్రబుల్ ఉండదు. బట్ నేను ఎరుక కోల్పోయాను అంటే ఆ టార్చర్ అంత ఇంత కాదు. సో, అప్పుడు నేను ఎందుకింత విసిగిస్తున్నాడు? ఎక్కడ ఏం నేర్చుకోవాలి? ఏం మర్చిపోయాను? ఏం రాంగ్ స్టెప్ ఏసాను అంటే, అది గుర్తిస్తే అక్కడ విసిగించడం అనేది తగ్గిపోతుంది. సో, రీసెంట్‌గా ఆహ్, ప ఈ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే హ్మ్. పత్రి సార్ బర్త్‌డే వస్తోంది కదా! అయిపోయింది కదా! నవంబర్ 11థ్. సో, ఎవ్రీ ఇయర్ సార్ బర్త్‌డే అంటే మేము మా ఫ్రెండ్స్ అందరూ జూమ్‌లో చేరుకొని సార్ గురించి మాట్లాడుకొని గొప్పగా ఇంకా ఆ రోజంతా సెలబ్రేటివ్ మోడ్‌లో ఉండడం జరిగేది. కానీ ఈసారి ఏంది ఉత్త సార్ గురించి మాట్లాడడం కాకుండా సార్‌కి ఏదైనా నేను గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుని అది ఒక 15 డేస్ బ్యాక్ అన్నమాట. సార్ బర్త్‌డేకి 15 డేస్ 10 ముందు అరౌండ్ 15 డేస్ ముందు ఒకటనుకున్నాను. సార్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఒక 100 మెంబర్స్ కొత్త వాళ్ళ చేత నేను ధ్యానం చేయిస్తాను అని అనుకున్నాననమాట. సో, అనుకుని మెల్లగా రోజుకు కొంతమంది వెళ్తోంది. గాడి సరిగ్గానే వెళ్తోంది. కానీ అది ముందుకు సాగే కొద్దీ ఏమవుతుంది? మనలో ఎరుక కోల్పోతుంది. అండ్ నా వరకు ఏమైంది? ఎరుక కోల్పోయాను. ఎలా అంటే ఏదేమైనా ఆ నంబర్ పూర్తవ్వాలి. నంబర్ పూర్తవ్వాలి. సార్ బర్త్‌డే రోజు నంబర్ పూర్తవ్వాలి. సో, సగం వరకు ఓకే. కూల్‌గా ఎళ్ళింది. తర్వాత నా ధ్యానం చేయడం తగ్గింది. ఎరుక కోల్పోయి ఎట్లో ఒకటి మనుషుల్లో కనిపిస్తే చాలు వాళ్ళకి రుద్దెయ్యాలి. వాళ్ళకి రుద్దాలి. ఆయా సో, అలా అలా చేయడం జరిగిందనమాట. ఆ నంబర్ పూర్తవ్వాలి. ఆ నంబర్ పూర్తవ్వాలి. సో, అంటే ఇక్కడేంటి ఎరుక కోల్పోయాను. మొదట్లో మా బాబు నేను ధ్యాన ప్రచారం చేస్తే చాలా కూల్‌గా, పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంటాడు. కానీ ఏందబ్బా! ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఇంత రేంజ్‌లో విసిగిస్తున్నాడు. ఒక లాస్ట్ 3, 4 డేస్ ఒక 5 డేస్ దాకా కొంచెం బాగా సివియర్ విసిగించడము. చాలా విసిగించడం. గట్టిగా ఏడవడం. ఎట్లంటే మాది పెద్ద అపార్ట్‌మెంట్ 160 హౌసెస్ ఉంటాయి. 160 హౌసెస్‌కి వినిపించేంత గట్టిగా ఏడుస్తాడు. అంత విసిగిస్తాడనమాట. అర్థం కాలేదు. కానీ సో, ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో మళ్ళా విసిగించడం ఆగిపోయింది. నేను మళ్ళీ ఆ ఎరుకతో అరే! నేను ఎరుక కోల్పోయాను. నంబర్ పూర్తి చేయాలనే వ్యూతో ఎరుకను కోల్పోయాను అని ఐడెంటిఫై చేసినప్పుడు మళ్ళా మా బాబు మళ్ళా కామ్ అవ్వడము అనేది జరిగింది. సో, ఎరుక అనేది నేను నేర్చుకోవడానికే ఈ డిజైను అనే ఒక క్లారిటీ అనేది మరి ఆహ్, PSSM వల్లనే వచ్చింది. లేదంటే మామూలుగా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతో మందుంటారు. ఎందుకబ్బా ఇలా స్పెషల్ చైల్డ్? ఎందుకు ఈ జీవితము? అని సఫరింగ్ చాలా మందిలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన దగ్గర ధ్యానం ఉందో, జ్ఞానం ఉందో, సఫరింగ్ అనేది ఉండదు. క్లారిటీ ఉంటుంది. నేర్చుకోవడం అనేది ఉంటుంది. హ్యాపీగా వెళ్ళడం అనేది ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాల్లో క్లారిటీ. ఆహ్, సో, ముందు వంట అనేది ఆహ్, ఎలా చేసేవాళ్ళమంటే ఒక పనయిపోయింది. ఒక పనయిపోయిందనేది చేసేవాళ్ళము. ఏదో పైపైన ఇదొక పైపైన చేసేవాళ్ళము. కానీ ఆహ్, పత్రి సార్ మాటలు వింటూ, జ్ఞానం వింటూ, అలాగే పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌లో ఆహ్, పత్రి సార్ వంట గురించి అంటే సార్ ఏ ఏ ఇళ్లల్లో వెళ్లి వంట చేశారు, ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసేవాళ్ళనమాట. సో అది చూడడం వలన ఒక క్లారిటీ వచ్చింది. లేదు చాలా చక్కగా వండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే కరోనా టైంలో జూమ్ సెషన్స్ జరిగేవి కదా! ఆ టైంలో పత్రి సారు ఒక జూమ్ సెషన్‌లో ఒక సీనియర్ మాస్టర్‌కి అడిగారు. మనం సార్ చాలా ఎరుకతో మాట్లాడతారు. ఆచితూచి మాట్లాడతారు. అవసరమైతేనే మాట్లాడతారు. మరి అలాంటి సారు ఒక సీనియర్ మాస్టర్‌తో ఏమడిగారంటే, "మీరు ఈరోజు ఏం వండారు మేడం?"
అడిగారు. అంటే ఏంటి సార్ ఏం వండారు అని అడుగుతున్నారు? ఇంత చిన్న విషయం ఎందుకు అడుగుతున్నారు అని అనుకున్నాం. కానీ ఆ మేడము సార్ మీరు చెప్పినట్టు ముందేదో అన్నమో, ఏదో పచ్చడో అట్లా చేసుకునే వాళ్ళము. మీరు చెప్పడం వలన ఒక అన్నము, ఒక పప్పు, ఒక చారు, ఒక కూర, ఒక పచ్చడి ఇలా రకరకాలు చేసుకుంటున్నాం సార్ అనంటే యెస్. సో, మనము ఎలా తినాలి అంటే ఒక రాజులాగా ఎక్కువ వెరైటీస్ ఉండాలి. ఆహ్, తినడం క్వాంటిటీ మాత్రం తక్కువగా తినాలి. సో, సార్ చెప్పేదది. ఇంక అవి వినడం వలన లేదు. వంట అన్నది ఆషామాషీ కాదు. మనం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వీలైనన్ని రకాలు మనం చేసుకోవాలి అనేది అక్కడ తెలియడము. సో, అంతకుముందు ఏదో వండేసాం గదా! అసలు ముందైతే వండేదాన్ని కాదు. నా డిపార్ట్‌మెంట్ కాదు అనుకునేదాన్ని. కానీ తర్వాత ఏదో వండేసాం అయిపోయింది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది పర్ఫెక్ట్‌గా రావాలని, అది బాగా రావాలి. ఆహ్, మంచి ఇంట్రెస్ట్‌తో అలా చక్కగా చేయడం జరుగుతోంది. మరి ఇదెక్కడొచ్చింది వంటలో క్లారిటీ అంటే కేవలం మనకు సార్ నుంచి వచ్చిన జ్ఞానం వల్ల. సో, ఇంకా ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఇది నేనెందుకు చేయాలి? వాళ్ళు చేసుకుంటారులే నాకెందుకులే అని అనుకునేదాన్ని. లేదు ఇది నా రెస్పాన్సిబిలిటీ నేనే చేయాలి అనే క్లారిటీ వచ్చింది. సో, ఇంకా ఆహ్, సో, పత్రి సార్ ద్వారా మరి లైఫ్‌లో ఆహ్, పొందిన కొన్ని మంచి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తాను. అంటే సార్ ద్వారా తీసుకున్న జ్ఞానం. ఆహ్, ఒకటి మ్యారేజ్ ముందు కూడా మ్యారేజ్‌కు నేను రెడీగా లేకపోతే మా ఫాదరు పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత సార్ నాకు నోరు విప్పి ఏం మాట చెప్పలేదు. సార్ చెస్ ఆడుతున్నారు. నేను పక్కన కూర్చున్నాను. సార్ 2 దెబ్బలు తల మీద "నీకు చెస్ వచ్చా?" అన్నారు. "రాదు సార్" అన్నా. టపీ అని తల మీద కొట్టారు. హ్మ్. తర్వాత ఇంకేదో ప్రశ్న అడిగారు. లేదు సార్ అంటే మళ్ళా టపీ అని కొట్టారు. అంతే. ఆ 2 దెబ్బలకి నేను సెట్ అయిపోయి, నా స్క్రూస్ అన్ని టైట్ అయిపోయి, ఇంటికెళ్ళి ఓకే. నేను పెళ్ళికి రెడీ అని చెప్పాను. అదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకా మా బాబు స్పెషల్ చైల్డ్ ఐడెంటిఫికేషన్ కూడా ఆహ్, సార్ వల్లే జరిగింది. మామూలుగా మాది డాక్టర్స్ ఫ్యామిలీ. మా ఫాదర్, సిస్టర్ అందరూ కూడా బాబులో కొంచెం డిలేస్ ఉన్నాయి. చూపించాలి అంటే ఏం లే బాగున్నాడు. ఒక అజ్ఞానం ఉంటుంది. ఏమంటే మిడిమిడి జ్ఞానం ఉంటుంది. యోగులు ఇట్లే ఉంటారు. ఆహ్, స ఫిజికల్ లైఫ్‌లో ఇంట్రెస్ట్ చూపించరు. అనేది ఒక మిడిమిడి జ్ఞానం వలన అట్లే అలాగే పోస్ట్‌పోన్ చేసేదాన్ని. కానీ ఒక 4 ఇయర్స్ అరౌండ్ పత్రి సార్ దగ్గరికి మామూలుగా విజిట్‌కి వెళ్ళినప్పుడు, ఆ రోజు ఏం చేశామంటే శివరాత్రి రోజు వెళ్ళకుండా నెక్స్ట్ డే వెళ్ళాం. ఎందుకు నెక్స్ట్ డే వచ్చారు అని సార్‌నంటే, "సార్ సాయిజ ఉండడని అందుకే నెక్స్ట్ డే వచ్చాము" అనంటే, "ఏమా మాట ఆ బ్రెయిన్ డాక్టర్‌కి చూపించు" అని ఈ మాట సార్ మా చెల్లిని అన్నారు. అంటే మా చెల్లి అనింది ఆహ్, "బాబు ఉండడని నేను అందుకే నెక్స్ట్ డే వచ్చాను సార్" అంటే, "ఏమా మాట" అంటే మా చెల్లిని అన్నారులే అనుకున్నాం. కానీ సార్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు ఇలాగే కూర్చున్నాం. చైర్‌లో కూర్చొని ఉంటే సార్ బెడ్ మీద పడుకొని ఉన్నారు. ఊరికే కూర్చున్నాము. కూర్చుంటే ఇండైరెక్ట్‌గా ఇంట్యూషన్ ఏమొస్తాంది. సార్ అనింది ఆ మాట మా బాబుకు. ఆ బ్రెయిన్ డాక్టర్‌కి చూపించాలి అని అన్నారు అని ఆ ఇంట్యూషన్ రావడము. తర్వాత ఇంటికెళ్ళాక మళ్ళా కిచెన్‌లో సార్‌ది ఒక క్యాలెండర్ ఉండింది. అక్కడ కూర్చుంటే మళ్ళా అది గుర్తొస్తోంది. అమ్మ ఇది ఏదో అనిపించింది సార్ దగ్గర. మళ్ళా గుర్తొస్తాంది. సరే చూపిస్తాను డాక్టర్‌కని అప్పుడు నేను రెడీ అయితే, అప్పుడు మేము హైదరాబాద్‌కెళ్ళి చూపించడము. యెస్. మీ బాబుకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళు చెప్పడము. తర్వాత బెంగుళూరులో ఆప్షన్స్ బాగుంటాయంటే, ఇంకా బెంగుళూరుకి షిఫ్ట్ అవ్వడము. ఈ విధంగా జరిగింది. సో, ఆహ్, సార్ చెప్పకపోతే నేనెలా అంటే ఇట్లే గుడ్డిగా వెళ్ళే రకమనమాట. ఎలా పోతుంటే అలా కొత్తగా ఆలోచించడము, చేంజ్ చేసుకోవడము లేదు. సార్ చెప్తేనే ఓహ్! యెస్. సరే సార్ చెప్పారు కదా! ఓకే. ఇట్లా టర్న్ తీసుకుందాము. మొదట్లో కష్టం అనిపిచ్చింది. ఆహ్, దాని తర్వాత ఎంతో క్లారిటీ. 1 సెకండ్ ఫ్రెండ్స్ జస్ట్ డోర్ ఓపెన్ చేసొస్తాను.
థ్యాంక్స్. అందరికీ నమస్తే అండి. కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనం వాటిని తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అశ్విని గారు చక్కగా ఎన్నో జూమ్ సెషన్లు చేస్తూ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు అనుకున్నాను. కానీ వారి మాటలు వింటుంటే తెలుస్తుంది ఇప్పుడు వారు ఎంత అద్భుతమైన వ్యక్తి అన్నది. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. యా మ్యామ్. సో నేనేం చెప్తున్నా మా బాబు విషయంలో. సో అలా గుడ్డిగా వెళ్ళేదాన్ని. మరి సార్ చెప్పడం వల్ల ఒక టర్న్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆహ్, ఇంకొకటేంటంటే సో మా బాబు స్కూల్ సో లైఫ్ నిజంగా చాలా అద్భుతంగా డిజైన్ అయి ఉంటుంది. మనము అరే! ఇలా అలా అనుకుంటూ ఉంటాము. కానీ నిజంగా తర్వాత ఒక స్కూల్‌కి వేయడం జరిగింది. ఆ స్కూల్ వల్ల బాబు చాలా టైం ఆ స్కూల్‌లో ఉండేవాడు. నాకు బాగా టైం దొరికేది. పార్కులో పాంప్లెట్‌లు పంచుకోవడానికి, గ్రూప్ మెడిటేషన్ అపార్ట్మెంట్‌లో కండక్ట్ చేసుకోవడానికి, తర్వాత ఆహ్, పత్రి సార్ దగ్గర వెళ్లి కలవడానికి. సార్ బెంగుళూరుకి ఎప్పుడొచ్చినా బాబు స్కూల్‌లో లాంగ్ అవర్స్ ఉంటాడు కాబట్టి చెక్కున పిరమిడ్ వ్యాలీకెళ్ళడం, సార్ దగ్గర స్పెండ్ చేయడం, రావడం. ఇదంతా అద్భుతమైన డిజైన్. నేను తర్వాత ఆ స్కూల్ సరిగ్గా మా బాబుకు ఉపయోగపడలేదు కదా! అని అనుకున్నా. కానీ ఆ స్కూల్ వల్ల జరిగిన లాభాలు నా లైఫ్‌లో చాలా. ఎక్కువ ధ్యానం చేసుకోవడానికి కుదిరింది. ప్రచారం చేసుకోవడానికి కుదిరింది. పత్రి సార్‌ని కలవడానికి కుదిరింది. ఆహ్, కానీ అజ్ఞానం ఉంటే తప్పుగా అర్థం చేసుకుంటాము. కానీ ప్రతీదీ లైఫ్‌లో కరెక్టే. సో, ఆ తర్వాత ఏమైంది ఆహ్, ఆహ్, ఇంక నేను అనిపిచ్చింది స్కూల్ మారుద్దాం అని అనుకున్నప్పుడు సార్ దగ్గరికెళ్ళినప్పుడు సార్‌ని అడిగాను. ఏంటి సంగతి అంటే, "సార్ స్కూల్ మారుద్దాం అనుకుంటున్నానంటే" అంటే సార్ జనరల్‌గా సార్ దగ్గర అడ్వైస్ తీసుకుంటాం కదా! కానీ సార్ ఏమన్నారంటే, "అది నీ ఆలోచన. నువ్వు ఆలోచించాలి" అన్నారు. అరే! సార్ మళ్ళీ క్లారిటీ ఇవ్వలేదు కదా! అనుకుని ఆ ఆలోచన అలాగే పెండింగ్ పెట్టేసాను. కానీ నెక్స్ట్ టైమ్ కరోనా టైమ్‌లో మళ్ళీ సార్‌ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆహ్, సార్ "చదువుతాడా మీ వాడు?" అని అడిగారు. అంటే తర్వాత మళ్ళీ బల్బెలిగింది. ఓకే. చదవడు గదా! ఎందుకు మాలా స్కూల్‌లో పెట్టడము. వేరే స్కూల్‌లో పెడితే సరిపోతుంది. తనకు అవసరమయ్యే స్కూల్‌లో పెడితే సరిపోతుంది గదా! అని ఆ తర్వాత సో, సారు ఆహ్, ఇట్లా ఐ మీన్ మనం లైఫ్‌లో గమనించకపోతే, నేర్చుకోకపోతే సార్ ఏదో ఒక విధంగా మనకు క్లారిటీ ఇస్తూ ఉంటారు. సో, అలా సార్ ఎన్నో విషయాల్లో క్లారిటీ. అలాగే ఇంకొకసారి ఏమైందంటే, నేనసలు బెంగుళూరులో కొత్తగా వచ్చినప్పుడు బాబు థెరపీస్‌తో బిజీగా ఉన్నాను. ప్రచారం ఇంకేం చేయలేదు. మొదట్లో ఖమ్మంలో జేయడం జరిగింది కానీ, బెంగుళూరుకొచ్చాక కొన్ని రోజులు చేయలేదు. అలా కొన్నాళ్ళు చేయకపోయినప్పుడు ఇంకిట్లా పిరమిడొచ్చింది. పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటున్నా ఆనందంగా ఉంది. కానీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహ్, నాకైతే మనం సార్‌కి తెలుసు కదా! మనం ఏమనుకుంటే సార్‌కి తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను సార్, హ్యాపీగా ఉన్నాను సార్ అని అనుకుంటున్నా ఆ క్రౌడ్‌లో కూర్చొని. సార్ మాత్రం హ్మ్. ఆహ్, ఏమంటే హ్మ్. ఏమంటారు? ఆహ్, షేక్ హ్యాండ్ ఇవ్వడానికొచ్చినప్పుడు నా కళ్ళల్లో చూడకుండా పక్కన చూస్తూ ఓకే. ఓకే. అన్నారు. ఎందుకు జనరల్‌గా సార్ చూసి మాట్లాడతారు కదా! ఎందుకు ఇగ్నోర్ చేశారు అని మళ్ళో డౌటొచ్చింది. ఇంటికెళ్ళి మళ్ళీ అనుకుంటే నువ్వొక్కటే హ్యాపీగుంటే సరిపోతుందా? అందరూ హ్యాపీగా ఉండాలి అనేదాని రావడము, ఇంకా మెల్లగా అప్పుడు మళ్ళీ బెంగుళూరులో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. సో, కరోనా టైమ్‌లో ఏమైందంటే ఇంకా బెంగుళూరులో ఆహ్, బాగా ఒక 2 ఇయర్స్ అపార్ట్‌మెంట్‌లో ధ్యాన క్లాసెస్ వీక్లీ వన్స్ క్లాసెస్ ఇలా బాగా జరుగుతున్న టైంలో కరోనా వచ్చింది. ఇంకా బయట వాళ్ళు రాకూడదన్నారు. ఇంకా మెల్లగా ఆన్‌లైన్ సెషన్స్ స్టార్ట్ అయినాయి. అలా ఆన్‌లైన్ సెషన్స్ ఆహ్, ఇలా ఎందరో మాస్టర్స్‌తో ఆహ్, ఆల్ ఇండియా మాస్టర్స్ అందరితో అప్పుడు బెంగుళూరు బేస్డ్ కాబట్టి ఇంగ్లీష్ లేకపోతే హిందీలో క్లాస్ చేసుకోవడం జరిగింది. అలా ఒక 100 క్లాసెస్ అయిన తర్వాత మార్నింగ్ గైడెడ్ మెడిటేషన్స్ అలా చేసుకున్న టైంలో ఇంకా అప్పుడు మా ఊరికెళ్ళాను. ఒక లాంగ్ టైమ్ బ్యాక్ తర్వాత మా ఊరికెళ్తే అక్కడ అక్కడొక ఫ్రెండ్స్ గ్రూప్ అవ్వడము, అక్కడ ధ్యాన ప్రచారం చేసుకోవడము. ఒక 2 మంత్స్ బాగా విగరస్ ధ్యాన ప్రచారం జరిగింది. ఎంత ప్రచారంలో ఇన్వాల్వ్ అయిపోయానంటే, నాకొక స్పెషల్ చెడు ఉన్నాడనే విషయమే నేను మర్చిపోయినా. అంటే జస్ట్ వాడికి ఫీడింగ్ వరకు చూసుకుంటున్నా. వాడికి కావాల్సిన ఇండివిడ్యువల్ అటెన్షన్ నేనివ్వట్లేదు. అదే రిటర్న్ బెంగుళూరుకొచ్చినప్పుడు పత్రి సార్‌ని కలవడానికెళ్ళినప్పుడు సారు ఒకటే మాట అన్నాడు. "ఎలా ఉన్నాడు మీ వాడు?" అంటే నేను ఏదో ఆన్సర్ చెప్పా. సారు అలా అలా కాదు అన్నట్టు ఆహ్,
అంటూ ముఖం తిప్పేశారు. ఇంక మళ్ళా నా మైండ్‌లో ఆలోచన మొదలైంది. అంటే సార్ ఏదో అడిగినాడు. నేనేదో మిస్ అయినాను నా లైఫ్‌లో. ఆహ్, అప్పటి వరకు నాకు అనిపించలేదు. నేను రాంగ్ అని అనిపించలే. ప్రచారం చేస్తున్నా ఐయామ్ రైట్. ఇలాగే అనుకున్నాను. నేను రాంగ్ అని నేనక్కడ ఐడెంటిఫై చేయలా. బట్ ఎప్పుడైతే సార్ అట్లా క్లూ ఇచ్చిన తర్వాత నా కళ్ళ ముందు అన్నీ ఆ సేమ్ సీన్స్ ఒచ్చాయి. మా హస్బెండ్ అప్పుడు జెప్పారు. ఏమంటే, "నువ్వు కేవలం వాడికి తిండి పెట్టి వదిలేస్తున్నావు. వాడి గురించి పట్టించుకోవట్లేదు" అంటే ఓహ్! తర్వాత రియలైజేషన్ అనేది వచ్చింది. యెస్. మనము 2 చేయాలి. ఆ ఫ్యామిలీ లైఫ్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి, ప్రచారం చేయాలి. ఎందుకంటే అది డివైన్ ప్లాన్ చేసుకొచ్చాం. ఇది నేర్చుకోవాలి. ఇది ఈ ఈ ఈ గో త్రూ అవ్వాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా ఎవాల్వ్ అవ్వాలి అనేది మనం డివైన్ ప్లాన్ చేసుకొచ్చాం. అది మిస్ అయిపోతున్నాం. ఇది ధ్యాన ప్రచారం చేస్తున్నాను కదా! అని అనుకుంటున్నాం. కానీ లేదు 2 ఉండాలి. సో, మాకిట్లా జూమ్ సెషన్ ఇచ్చిన బెంగుళూరు అనిత మేడం ఉన్నారు. ఆ మేడం ఇలాగే పత్రి సార్‌ని ఒక మాట డౌట్ అడిగారంట. సార్ ఆహ్, ప మ్యారేజ్ అయిందా మేడంకు? సార్ పిల్లలకి ప్లాన్ చేసుకోవచ్చా? ఎందుకంటే నేను చాలా మందిని చూసాను. పిల్లలు అవ్వడం వల్ల వాళ్ళు యాక్టివ్‌గా ధ్యాన ప్రచారం చేయలేకపోతున్నారు. మరి చేసుకోవచ్చా అనంటే సార్ అన్నారు, "2 ఉండాలి. ఫ్యామిలీ లైఫ్‌ని చూసుకోవాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ఖచ్చితంగా పిల్లల్ని ప్లాన్ చెయ్యి" అని చెప్పారు ఆ మేడం. సో, సో తర్వాత ఈ క్లారిటీ వచ్చింది. యెస్. మన మన లైఫ్‌లో ధ్యాన ప్రచారము ఉండాలి. స్పిరిచ్యువల్ సర్వీసు ఉండాలి. ఈ ఫ్యామిలీ లైఫ్ రెండిటిని మనము న్యాయం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 2 ఉండాలి మనం. మనం సంసారంలోనే ఉంటూ సంసారం సంసారంలోనే నిర్వాణం పొందాలి. స్పిరిచ్యువల్ గ్రోత్‌ను పొందాలి. స్పిరిచ్యువల్ సర్వీస్‌ను చేయాలి. ఏది మనం మిస్ చేసుకోకూడదు అనే ఆ క్లారిటీ వచ్చింది. హ్మ్. ఇంకొకటి ఆహ్, బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏమంటే 10 ఇయర్స్ బ్యాక్ మా అమ్మ బాడీ వెకేట్ చేశారు. అప్పుడు మేము మా చెల్లి సార్ అప్పట్లో ఫోన్‌లో అందుబాటులో ఉండేవాళ్ళనమాట. సమ్ మా చెల్లి సార్‌కి ఫోన్ చేసి అడిగింది. "సార్ మా అమ్మ హ్యాపీగా రీచ్ అయిందా పైన" అని అడిగింది. నేనైతే సార్ ఈ ఇది సడెన్ డెత్తా? ప్రీ ప్లానా? అంటే సార్ అన్నారు, "ఎవ్రీ డెత్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్." అంటే ఓకే అని అనుకున్నాము. సార్ ఆ రోజు ఫోన్‌లో ఎంతో హ్యాపీగా మాట్లాడినారు. మామూలుగా మా చెల్లికి మా అమ్మ అంటే బాగా అటాచ్‌మెంట్. కానీ సార్ ఏమన్నారు, "అందరిని నువ్వే చూసుకో" అన్నారు. తనకెప్పుడు కూడా సారు ఏదైతే టఫ్ టాస్కో అదే నువ్వు చేయాలని ముందే చెప్తారన్నమాట. ఇంకా సార్ చెప్పారని తను అందులో ఇంకా సార్ చెప్పారు. సరే నేనే చేయాలి, నేనే చూసుకోవాలి అని తను బాగా చేస్తుంది ఆ జాబ్. సో, అలా అవ్వడము 3 డేస్‌కే సారు కర్నూల్‌కి రావడం జరిగింది. ఇంకా కర్నూల్‌లో మేము ముగ్గురం నాన్న, నేను, చెల్లికి ముగ్గురం సార్ దగ్గరికెళ్లి కలిస్తే సారు ఆహ్, ఒక మాటన్నారు మా చెల్లిని చూసి. "ఆత్మ ఈ రూమ్‌లో ఉంటే ఏంటి? ఇంకో రూమ్‌లో ఉంటే ఏంటి? ఉంటుంది కదా!" అని చెప్పారు. ఓహ్! అంటే ఆ అమ్మ ఎక్కడుంటే ఏంటి? ఉంటుంది కదా! అని ఒక ఒక పాయింట్ అక్కడ బాగా ఉపయోగపడింది. అంతకుముందు కూడా సారు ఎన్నో ధ్యానమాయ చక్రాల్లో సరస్వతి అంటే చావు గురించి తెలుసుకోవడమే సరస్వతి. సో, డెత్ గురించి చాలా మాటలు చెప్పారు. అది విని మేము ఈజీగా ఓవర్‌కమ్ అయ్యాం ఆ సిట్యుయేషన్‌ని, డెత్ ఎక్స్‌పీరియన్స్‌ని. ఆహ్, అలా ఈజీగా ఆహ్, ఓవర్‌కమ్ అయ్యాము. కానీ సారు దగ్గరికెళ్ళినప్పుడు మా చెల్లి ఏమనిందంటే మేము ఏడవలేదు. ఎందుకంటే సార్ ఏడవకూడదని జెప్పారు కదా! అని మేము ఏడవలేదు. సార్ దగ్గరికెళ్ళి ఏం మాట్లాడిందంటే, "సార్ చూపిచ్చాం సార్ పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటో" అని అనింది. అంటే చూపిచ్చడం ఏంటి అన్నాడు సారు. సో, షో ఆఫ్ కాదు మన పిరమిడ్ మాస్టర్ లైఫ్. వి హావ్ టు మనం దాంట్లో జీవించాలి. మనం సహజంగా జీవించాలే తప్ప చూయించడానికి ఏడవకుండా ఉండడము, ఇలా చేయడం కాదు కదా! అని సార్ ఇండైరెక్ట్‌గా చెప్పారనమాట. ఇంకొకటి నేను మాట్లాడుతూ సార్‌తో ఏమన్నాను, "సార్ అమ్మ ధ్యానమా చక్రానికి వచ్చినింది. సో, ధ్యానమా చక్రం తర్వాత జనవరిలో బాడీ వెకేట్ చేసిందమ్మ. సో, వచ్చింది. తను అసల పేషెంట్ లాగానే ఫీల్ అవ్వలేదు సార్. చక్రంలో తను బాగా ఎంజాయ్ చేసిందంటే, పేషెంట్ ఏంటి పేషెంటు? ఎవరు పేషెంట్ కాదు. ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్సర్. అనుభవాన్ని అనుభవాన్ని అనుభవిస్తుంటారు తప్ప ఎవరు పేషెంట్ కాదు అని చెప్పారు. సో, సార్ దగ్గర ఉంటే ఎప్పుడూ ఎంతో చక్కటి జ్ఞానం ఉంటుంది. ఆహ్, ఇంకా మొదట్లో నేనెట్లా ఉండేదాన్నంటే, మా సారు మా సిస్టర్స్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. నా ఫ్రెండ్‌తో మాట్లాడేవాళ్ళు. నాతో మాట్లాడేవాళ్ళు కాదు.
నేను అప్పట్లో అబ్బా! నేను ప్రచారం చేస్తాను. సార్ నాతో ఎందుకు మాట్లాడరు? అని నేను సార్ మా ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడుతుంటే నేను పోయి మాట్లాడిచ్చా సార్‌ని. సార్ నేను ఒక బుక్ చదువుతున్నాను. మేబీ 'సూక్ష్మ శరీర యానం' అనుకుంటా. ఇంగ్లీష్ ఆథర్‌ది తెలుగు ట్రాన్స్‌లేషన్. సార్ ఆ బుక్‌లో ఉన్నదంతా నిజం అనుకోవాలా సార్? అనంటే సార్ ఒక చూపు చూసి ఆన్సర్ ఇయ్యలేదు. సో, అప్పట్లో నాకర్థం కాలా. ఎందుకు సార్ నాకు ఆన్సర్ ఇయ్యలేదు? సింపుల్ థింగే కదా నేనడిగాను అని అనుకున్నా. కానీ మనము ఎదగకపోతే, మనం ఆ స్థితికి చేరకపోతే, ఒక జ్ఞాని రెస్పాండ్ అవ్వడు. మనము ఏదో చెప్పండి ఇట్లా అని అడుగుతాము. కానీ మనం ఆ స్థితికి చేరుకోకపోతే ఆహ్, పత్రి సార్ ఆన్సర్ ఇవ్వరు అని ఈ మధ్యన ఏదో ఒక క్లాస్‌లో ఆ మాట వినడం జరిగింది. సో, అందుకే మనం సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, మనలో ఉన్న ప్రశ్నలకు ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. సో, అప్పట్లో సార్ ఆన్సర్ ఇయ్యలేదు. బట్ టైమ్ బీయింగ్ ఆహ్, నాలో మార్పొచ్చినప్పుడు సార్ అప్పుడు మాట్లాడించేవాళ్ళు. కానీ అంతకుముందు నేనేం చేశాను ఆ తర్వాత ఇంకా మా బాబు స్కూల్‌కెళ్ళేటప్పుడు సార్ బెంగుళూరుకొచ్చినప్పుడల్లా సార్ దగ్గర కలవడానికెళ్ళేదాన్ని. అలా గ్లోబల్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు సార్ ఆ టైంలో ఏం చేస్తారంటే, అక్కడికొచ్చిన కొత్త వాళ్ళకు ఇండివిడ్యువల్ అటెన్షన్ ఇస్తారు. అక్కడ ఆ పిరమిడ్ చుట్టుపక్కన కూర్చోవడము, అక్కడ వాళ్ళతో పలకరించడము, ఇలా సార్ చేస్తూ ఉంటారు. ఆహ్ అలా చేస్తున్నప్పుడు నేను సార్ వెనక కూర్చొని నేనేం చేస్తున్నానంటే, సార్ నాతో మాట్లాడొచ్చు గదా! వాళ్ళందరితో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, జోకులేస్తున్నారు. నాతో మాట్లాడొచ్చు గదా! అని ఇలా వెనక నుండి గొనుక్కుంటూ ఉన్నా. సో, ఆ టైంలో సార్ ఒక ఓల్డ్ లేడీతో కూడా మాట్లాడారు. అదేంటంటే, ఆ మేడము పూజలో ఉన్నారనమాట. సో, సారు ఆ మేడంతో ఏమన్నారంటే, మీరెందుకు మా అమ్మలాగా మారకూడదు? మా అమ్మ కూడా పూజల్లో మునిగి ఉండింది. కానీ ఒకరోజు నా దగ్గరకొచ్చి, నేను పూజలు, గీజలు బంద్ చేస్తున్నా. ధ్యానం చేస్తాను అని నాకు చెప్పింది. ఎందుకు మీరు ధ్యానంలోకి ధ్యానం సీరియస్‌గా తీసుకోకూడదు అని పాట పాడుతూ ఆ మేడంని చెప్పారనమాట సారు. అలాగే చాలా మందితో చక్కగా మాట్లాడుతున్నారు. నేను వెనక ఉండి నాతో మాట్లాడొచ్చు గదా! నాతో మాట్లాడొచ్చు గదా! అని ఊకే థాట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నా. సార్ లేసిన తర్వాత ఒక చూపు చూసారు. అంటే మనం ఎట్లా విసిగిస్తే ఎలా చూస్తారో అలా చూసారు. తర్వాత నేను ఒక మేడం దగ్గరికెళ్లి కూర్చున్నప్పుడు, ఆ మేడం ఒక మాట అనింది. "మనం అడిగితే వచ్చేది కొంత, అడగకుండా వచ్చేది కొండంత" అని జెప్పింది. ఓకే. అని ఇంకా ఆ తర్వాత రియలైజ్ అయిపోయినా. సార్‌ని ఇంకెప్పుడు నేను ఇది కావాలి, అది కావాలని విసిగించను. సార్ దగ్గర కూర్చోడానికి అవకాశం దొరికితే చాలు అని ఇంకా అప్పటినుంచి ప్రతి సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, "సార్ మీ దగ్గర కూర్చునే అవకాశాన్ని ఇవ్వండి. ఇంకేమి వద్దు. మిమ్మల్ని చూసి ఆ భాగ్యాన్ని ఇవ్వండి" అని ఇలా అనుకుని వెళ్ళేదాన్ని. సో, ఆ టైంలో ఇంకా కరోనా టైంలో సారు ఎవ్రీడే జూమ్‌లో అవైలబుల్ అవ్వడం చూస్తుంటే నా కోరిక తీరింది. సో, ప్రతిరోజు సార్‌ని చూసుకోవచ్చు. సార్‌ని చూస్తూ జ్ఞానం వినొచ్చు. చాలా అద్భుతంగా అనిపించేది ఆ టైంలో. సో, ఇదొక రియలైజేషన్ సార్ దగ్గర. అలాగే ఆహ్, మా నాన్నకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఆహ్, లాంగ్ టైమ్ బ్యాక్ సార్ దగ్గరికెళ్తున్నప్పుడు మా నాన్న చాలా అయిపోయింది సార్ ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ భరించడము అని అనుకుంటే సో, మనలో చాలా మందికుంటాయి డౌట్‌లు. ధ్యానం చేస్తున్నాం అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఇది ఇట్లా సేవలు చేస్తున్నాం అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మా నాన్నకు చాలా అయిపోయింది సార్, చాలా సఫరింగ్ ఉంది అని అనుకుంటూ సార్ దగ్గరికెళ్తే సార్ మా నాన్న అడగకుండానే ఏమన్నారంటే, "ఎలుకంత కర్మ ఉంటే కరిగిపోతుంది. ఏనుగంత కర్మ తెచ్చుకున్నావు. తొందరగా ఎట్లా కరిగిపోతుంది" అని చెప్పారు. ఆహ్ సో, సార్ అంటేనే క్లారిటీస్. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని సార్ మనకిస్తూ ఉంటారు. సో, మనకు ధ్యానం ఎందుకు అంటే, మనం ఎరుకతో జీవించడానికి. ఎరుక ఉంటే మనం రైట్ విధంగా జీవిస్తాము. ఇది ఎందుకు అంటే మనం సరిగ్గా జీవించడానికి, సరిగ్గా వినడానికి, సరిగ్గా మాట్లాడడానికి, సరిగ్గా పనులు చేయడానికి, అన్నీ సరైన విధంగా చేయడానికే మనకి ఎరుక కావాలి. ఆ ఎరుక అన్నది మనకు ధ్యానం ద్వారానే వస్తుంది. సో, మనం ధ్యానాన్ని పెంచుకుందాము. డైలీ ఒక 2 అవర్స్, 3 అవర్స్ మన అకౌంట్‌లో ధ్యానం ఖచ్చితంగా ఉండాలి. ధ్యానం ఉంటేనే మనం రైట్‌గా జీవిస్తాం. రాంగ్ స్టెప్పులు వేయం. రాంగ్‌గా మాట్లాడం, రాంగ్‌గా రియాక్ట్ అవ్వము, రాంగ్‌గా రెస్పాండ్ అవ్వము. అన్నీ రైట్‌గా చేస్తాము. సో, జీవితం ఎందుకు మనకు ధ్యానం కావాలంటే, మనం సరిగ్గా జీవించడానికి. మనం ఎందుకు ధ్యాన ప్రచారం చేయాలి అంటే, మనం ఎదగడానికి.
లేదంటే మనకున్న ఎనర్జీస్ లోనే ఉంటాము. బట్ ఎప్పుడైతే సర్వీస్ లోకి వెళ్తామో మనకి ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ మనతో ఉంటారు. ఆ, అంతా ఒక మ్యాజికల్ గా జరుగుతూ ఉంటుంది పని. మిరాకులస్ గా జరుగుతూ ఉంటుంది. మనం ఎవాల్వ్ అవ్వడానికి షార్టెస్ట్ వే మనం సర్వీస్ చేయడం, మనం ధ్యాన ప్రచారం చేయడం. సో అందుకే ప్రతి ఒక్కరూ ఆ తమ లైఫ్ లో ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ఇవి 4 లైఫ్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఆ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్లారిటీ. ఆ లైఫ్ వికసిత పుష్పాలు ఎన్నో ఎన్నో బ్లాసమింగ్ ఫ్లవర్స్ ఉంటాయి ఆ లైఫ్ లో. ఆ లైఫ్ లో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ధారాళంగా ప్రవహిస్తూనే ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ అనేది వన్ స్టెప్ స్టాప్ కాదు, ఇట్స్ ఎవ్రీడే జర్నీ. ఎవ్రీడే మనము ఎన్లైట్ అవుతూనే ఉంటాము, ఏదో ఒక విషయంలో నేర్చుకుంటూనే ఉంటాము, ఏదో ఒక విషయంలో క్లారిటీ ఉంటాము. ఇట్స్ ఏ నాన్ స్టాప్ జర్నీ. ఇది ఎండింగ్ అనేది లేదు ఎంటర్టైన్మెంట్ కి. అది కంటిన్యూస్ జర్నీ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్ గా మనం ఏదో ఒక విషయంలో నేర్చుకుంటూనే ఉంటాము. సో అందరి లైఫ్ లో ఈ 4 ఖచ్చితంగా ఉండాలి: ధ్యానము, సజ్జన సాంగత్యము, పుస్తకాలు చదవడము, ధ్యాన ప్రచారం. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన పిఎస్సి డిజిటల్ ఛానల్ కు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎంతో అద్భుతంగా చెప్పారు. మనం ధ్యానం చేయడం అంటే ఎరుకతో జీవించడం కోసం అనేసి. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఎరుకతో జీవిస్తాము. అలాగే ఎన్నో కష్టాలు వచ్చినా కూడా మీరు ఎగ్జాంపుల్స్ తో కూడా చాలా చెప్పారు కదా. అంటే చాలా మంది ఈ కష్టాల నుంచి మనం బయట, అంటే వాటి నుంచి దూరం అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ వాటి వల్ల ఇప్పుడు మనం బయటపడితే మళ్ళీ లైఫ్ తీసుకొని మళ్ళీ వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి మళ్ళీ ఆ జన్మ తీసుకుంటాము అనేసి చాలా చక్కగా. అంటే ఈ జన్మలో మనం నేర్చుకుంటే ఎదుగుదల అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. దాని నుంచి మనం బయటపడకుండా దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఎరుకను కలిగి ఉండాలి అనేసి మెయిన్ టాపిక్ ఈ రోజు ఎరుకతో మనం ఏ విధంగా జీవించాలి అనేసి చాలా చక్కగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. ఎస్ మాస్టర్స్, ఎవరైనా మీరు కూడా చెప్పాలనుకున్న వాళ్ళు రైజ్ హ్యాండ్ చేయండి. అన్మ్యూట్ అవ్వండి సార్. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా వచ్చిన ధ్యానులకు, వచ్చే ధ్యానులకు మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడుతున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, iPhone 13 నమస్తే మేడం. నమస్తే మేడం. మీ వీడియోస్ నేను చాలా చూస్తున్నాను మేడం. ఈ రోజు వికసిత పుష్పాల్లో చూడడం వెరీ హ్యాపీ మేడం. నేను బెంగళూరులోనే ఉంటాను మేడం. సేమ్ ఈ ఆటిజం పీపుల్స్ కి నేను క్లాసెస్ తీసుకుంటాను యాక్చువల్ గా. అంటే నేను అందులో యోగా క్లాసెస్ తీసుకుంటాను, దాని రిలేటెడ్ కి సంబంధించినవి వాళ్ళకి చెప్తుంటాను మేడం. మీరు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉంది దీని మీద. వెన్ యూ ఆర్ ఫ్రీ యూ కెన్, if it possible, you can come one time and take the classes, ma'am. Sure, madam. Please share me your number. I will call you later, ma'am. Yeah, madam. నేను మీకు చాట్ బాక్స్ లో పెట్టాను మేడం నా నంబర్. ఓకే, పెట్టండి మేడం. yes ఏ ఏరియాలో ఉంటారు మేడం మీరు? నేను సివి రామన్ నగర్ లో ఉంటాను, కానీ మా బాబు స్కూల్ వల్ల జయనగర్ కి వెళ్తుంటాను మేడం. ఓకే, సివి రామన్ నగర్. మేము ఇక్కడ మార్తహల్లి పక్కనే ఉంటాం మేడం, దగ్గర. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ నాలెడ్జ్ చాలా హెల్ప్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. yes ma'am. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, లక్ష్మి మ్యామ్, అన్మ్యూట్ అవ్వండి. నమస్తే మ్యామ్. ఎస్ మేడం. చాలా చక్కటి విషయాలు షేర్ చేశారు మేడం. మీరు ఇచ్చినటువంటి జ్ఞానము చాలా మందికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే స్పెషల్ కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మేడం. అదే బాబుకి ఫీడింగ్ విషయంలోనే శ్రద్ధ తీసుకుంటున్నారు, మిగతా విషయాల్లో కేర్ తీసుకోవట్లేదు అన్నప్పుడు మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు మేడం? అలాగే స్పెషల్ కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కానీ మెసేజెస్ కానీ ఏమన్నా 2-3 తెలియజేయండి మేడం ప్లీజ్. ఎస్ మేడం. అంటే అంతకుముందు మామూలు స్పెషల్ కిడ్ అటెన్షన్ అంటే ఇచ్చేదాన్ని, కానీ ధ్యాన ప్రచారంలో ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి
అది అటెన్షన్ ఇవ్వలేదు. అంటే మనం మన చైల్డ్‌తో ఏమంటే ఒక ఫ్రెండ్లీ బాండ్ పెట్టుకోవాలి. ఫ్రెండ్లీ బాండ్ ఏర్పరచుకోవాలి. హ్మ్. వాళ్ళతో ప్లేఫుల్‌గా ఉండాలి. వాళ్ళ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనము ఆ మొమెంట్‌లో వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం థెరపిస్ట్ దగ్గర ఐడియాస్, ఇన్ఫర్మేషన్ నేర్చుకుని ఉంటాం. ఓకే. చైల్డ్‌లో ఈ ఈ స్కిల్ ల్యాకింగ్ ఉంది. సో, వాళ్ళలో లేని స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. సో, సపోజ్ వాళ్ళకు కమ్యూనికేషన్ ఛాలెంజ్ ఉండొచ్చు. వాళ్ళు ఆటిజం అంటే మెయిన్‌లీ వాళ్ళకు కమ్యూనికేషన్ ఛాలెంజ్ ఉంటుంది. వర్బల్ కానీ, నాన్ వర్బల్ కానీ ఆ మొమెంట్‌లో వాళ్ళు యాంగ్జైటీ లోనైనప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. సో, వాళ్ళతో మంచి బాండ్ ఉండాలి. అంటే వాళ్ళతో ఎప్పుడు ప్లేఫుల్‌గా ఉండాలి. హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో మంచి బాండ్ ఉండాలి. అండ్ వాళ్ళలో ఏదైతే స్కిల్ ల్యాకింగ్ ఉందో, ఇప్పుడు కమ్యూనికేషన్‌కు వాళ్ళకు కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ చేయాలి. లేకపోతే అకాడమిక్స్‌లో పిల్లలు బాగున్నారంటే అటువైపు ఎంకరేజ్ చేయొచ్చు. లేదా ఏదైనా దాంట్లో బాగుంటే మెయిన్ వాళ్ళతో మంచి బాండ్ ఉండాలి. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఆహ్, మనము వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలి. ఇంకా నేను వేరే మేడం వాళ్ళ దగ్గర నేర్చుకున్నదేమంటే, వాళ్ళని అట్లా ఏ వర్క్ లేకుండా ఐడియల్‌గా వదిలేస్తే వాళ్ళ బ్రెయిన్ కనెక్షన్స్ అలాగే ఉండిపోతాయి. సో, వాళ్ళ బ్రెయిన్ కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం హెల్ప్ చేయాలి. ఆహ్, సో, డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కానీ, మనమే అన్నిటికి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు చెయ్యని టైం అయిపోయిందిలే మనం చేయడం కాకుండా వాళ్ళకొక టాస్క్ ఇవ్వాలి. వాళ్ళు మన హెల్ప్ లేకుండా మెల్లగా ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో, ఏమంటే ఒకటి వాళ్ళతో మంచి బాండ్ ఉండాలి. వాళ్ళు వాళ్ళ నీడ్ బేసిస్ కానీ, ఎమోషనల్ బేసిస్ కానీ ప్రాపర్ వేగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి. వాళ్ళ బ్రెయిన్ కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం హెల్ప్ చేయాలి. ఆహ్, సో, అంటే మనం డే టు డే లైఫ్‌లో వాళ్ళకి టాస్క్ లేకపోతే ముందు కూర్చొని చేసే పజిల్స్ కానీ ఏదైనా మన హెల్ప్ లేకుండా వాళ్ళు చేయడము. మెల్లమెల్లగా మనం ఎలా చేస్తాం, ఎక్కువ ప్రాంప్ట్ చేస్తాం. సో, ప్రాంప్ట్ తక్కువ చేస్తూ వాళ్ళే ఇండిపెండెంట్‌గా చేయడం వల్ల బ్రెయిన్ కనెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో, నేను బెస్ట్ సజెషన్ ఒక థెరపిస్ట్ దగ్గర నుంచి తీసుకున్నదేమంటే మేడం, సో, ఆహ్, ఎప్పుడైతే ఒక చైల్డ్ ఒక పజిల్ చూసి వాళ్ళు థింక్ చేయడం వలన ఆ! సో, చూడడం వలన, థింక్ చేయడం వలన, ఆ పీస్ పికప్ చేయడం వలన, ఫిక్స్ చేయడం వలన సో, డిఫరెంట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్స్ కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే కనెక్షన్స్ ఇంప్రూవ్ అవుతుందో, వాళ్ళు అన్ని ఏరియాస్‌లో ఇంప్రూవ్ అవుతారు. సో, ఆ కనెక్షన్స్ ఇంప్రూవ్ చేయాలి మనము. అన్నిట్లో ప్రాంప్ట్ చేయకుండా, ఇన్వాల్వ్ అయిపోకుండా వాళ్ళకి వర్క్ ఇయ్యాలి. నువ్వు వర్క్ చేయాలి చూడని మనం ముందుండి వాళ్ళే ఇండిపెండెంట్‌గా చేయడానికి మనం ఎంకరేజ్ చేయాలి. సో, ఇంకా మీకు కావాలంటే నా నంబర్ తీసుకోవచ్చు మేడం ఇక్కడ. మీరు తీసుకుంటే నాకు సజెస్ట్ చేసిన థెరపిస్ట్ నంబర్స్ మీకేమైనా ఇమ్మంటే షేర్ చేస్తాను. ఓకే మేడం. మీ నెంబర్ చెప్పరా మేడం ఒకసారి? నేను చాట్‌లో పెట్టనా మేడం? చెప్పాలంటారా? పెట్టండి మేడం. చాట్‌లో పెట్టినా పర్లేదు. ఓకే. నేను చాట్‌లో పెడతాను. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్. ధనకుమార్ సార్, అన్మ్యూట్ అవ్వండి. నమస్తే అశ్విని మేడం. చాలా నమస్తే బాగుంది. సార్. యెస్ సార్. వెరీ నైస్. చాలా బాగుంది. నాకు ఒక స్మాల్ క్వశ్చన్ ఉంది మేడం. ఈ లా ఆఫ్ కర్మలో సిట్యుయేషన్ మనకు ప్రతిసారి రిపీట్ అవుతున్నప్పుడు ఏం నేర్చుకోవాలో క్లారిటీ లేనప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. అప్పుడు ఎలా మనం ముందుకెళ్ళాలి? ఏం నేర్చుకోవాలో క్లారిటీ లేనప్పుడు? సార్, మనలో క్వెషన్ రావడమే ఎన్లైటన్‌మెంట్ సార్. అంటే నాకు ఇదే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. నేనిక్కడ ఏం నేర్చుకోవాలి అని క్వెషన్ వస్తే చాలు, ఆహ్, మనకు ఆన్సర్ వస్తుంది. దట్ క్వెషన్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకోవాలి? నేను అలా జస్ట్ ఐ మీన్ నా లైఫ్ వరకు ఏం నేర్చుకోవాలి అనే క్వెషన్ వచ్చినప్పుడు ఆన్సర్ రావడం చూసాను సార్. సో, దట్ క్వెషన్ షుడ్ కమ్. ఆన్సర్ ఏదో ఒక విధంగా వస్తుంది. బట్ మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే వెన్ వి ఆర్ రెడీ టు రిసీవ్ ఆల్సో. కొన్నిసార్లు ఆ ఆన్సర్ ముందున్న మనం రిసీవ్ చేసుకోలేం. సమ్‌హౌ ఆన్సర్ మనకొస్తుంది వేరే మనం రిసీవ్ చేసుకోలేం. బట్ వి హావ్ టు
మనలో ఆ క్వశ్చన్ రావాలి, మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే మన ఎనర్జీస్ పెరుగుతూ ఉంటే మనం అది రిసీవ్ చేసుకోగలం సార్. బట్ డెఫినెట్ గా వీ విల్ రిసీవ్ సమ్ ఆర్ అదర్ డే మనం రిసీవ్ చేసుకుంటాం. అంటే ఇంత టైం అనేది అంతా లేదన్నమాట. వీ హ్యావ్ టు బి రెడీ అంటున్నారా? సార్ ఎస్ సార్, ఫిక్స్డ్ టైం లేదు సార్. ఎందుకంటే సోల్ పై డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మన స్కూల్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయితే ఫాస్ట్ గా చదివేసుకుని వెళ్ళిపోతారు. అదే డల్ స్టూడెంట్ అయితే మెల్లగా తీసుకుంటూ ఉంటారు టైం. సో ఇట్ ఈస్ ఏ ఇంటెలిజెంట్ సోల్. ఆ సోల్ తొందరగా నేర్చేసుకుంటుంది. అదే ఇంటెలిజెంట్ కాకపోతే ఆ సోల్ టైం తీసుకుంటుంది. సో ఒక చోట కూడా విన్నాను సార్, యావరేజ్ గా 400 ఇన్కార్నేషన్స్ ఒక ఆత్మ ఎదగడానికి తీసుకున్నా కొన్ని ఆత్మలు ఇంటెలిజెన్స్ సోల్స్ ఇంకా తక్కువ జన్మల్లోనే అది లెసన్స్ నేర్చేసుకుని ముందుకెళ్ళిపోతాయి అని. అంటే ఇంటెలిజెంట్ గా ఉండడమే కరెక్ట్, డల్ గా ఉండడం రాంగ్ అట్లేం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఎవ్రీ సోల్ ఈజ్ రైట్. వీ హ్యావ్ టు గో ఇన్ దట్ పాత్. జస్ట్ డూ మెడిటేట్. మనకు ఇక్కడ ఏం నేర్చుకోవాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆన్సర్ మన ముందుకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. Yes, sir. బాగుంది, మీ అనుభవాలు చాలా కొత్తగా ఉంది ఈరోజు వింటుంటే. Yeah, thank you, sir. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అన్నీ ఇంపార్టెంటే, ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు. Yes, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ రమణేష్ సార్ మాట్లాడండి. నమస్తే అమ్మా శ్రీతల్లి, నమస్తే సార్. చాలా సంతోషం. ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో విశేషమైన విజయం ఆ రోజులో పొందాం. అనేక వర్క్షాప్లు మీరు ఇచ్చారమ్మా. నిజంగా వీక్షించిన పుష్పాలు వీరందరూ కూడా. అంటే మొగగా ఉన్న పుష్పము పువ్వు అవ్వాలంటే కొంత టైం కావాలా వద్దమ్మా? Yes, sir. మొగ్గ అర్జెంట్ పువ్వు అవ్వాలంటే గబగబా ఇచ్చుకోవడం ట్రై చేస్తే అటు పువ్వు అవ్వదు, ఇటు మొగ్గ ఉండదు, మధ్యలో పాడైపోతుంది. అలా పిరమిడ్ మాస్టర్లకి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఈ బుక్ లో చెప్తారనమాట, అర్జెంట్ గా అయిపోవాలంటే రాదట, ఎప్పుడో అయితే వేస్ట్. 22వ చాప్టర్ లో చాలా క్లియర్గా ఉంది, 5 పేజీలు. మీరు ఏం అవ్వాలో నిర్ణయించుకోండి, దానికి ఇవ్వడం నేర్చుకోండి, కొంత టైం పెట్టుకోండి, ఒక కాగితం మీద రాసుకోండి, 3 పూటలు అనుకోండి అన్నారు. మొత్తం ప్రపంచం అంతా మేనిఫెస్టేషన్ కోసం పత్రి గారు నీ ప్రభావితం చేసిన పుస్తకంలో 22వ చాప్టర్ ఉంది. మన ముందుకి బంగారు మూటలు పట్టుకుంటాయి. మనం తెలుసుకోవాలని తప్పనున్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు, మీలాంటి తల్లులు. కానీ నేను రాను, నా రూపంలో వస్తాను పత్రిక మన బాబా గారు. తప్పించే వాడికి తెలియపరిచే వాళ్ళు వస్తారట, కానీ మన కళ్ళు మూసుకొని ఆ మూటను దాటేస్తాం. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఆ దైవము తప్పించవచ్చు తెలియపరచడానికి. అందుకే మనం మాస్టర్లుగా అవ్వాలి, బోధకులుగా అవ్వాలని చెప్తుంది ఈ పుస్తకం. అర్జెంటుగా బోధకులు అవ్వండి, లేకపోతే మీరు బోధకులు అవ్వనంతసేపు ఆ ప్రజలంతా మేము పడి మీకు సమస్యలు క్రియేట్ అవుతాయి. రాశాడు, క్లియర్ గా ఉంది ఇక్కడ. ఎంత పత్రిక గారు చెప్పినా, ఎంత జ్ఞానం పొందిన పుస్తకాలు చదివి జ్ఞానం క్లాస్ 100 అటెండ్ అయిపోయి ఇంకా బోధకులు ఎప్పుడవుతారు? కిషోర్ మాస్టర్ ఎప్పుడో చెప్పారు, మీ టీచ్ మొదలు పెట్టండి. ఏం టీచ్ చేయాలో ఆలోచించకండి, టీచింగ్ మొదలు పెడితే మీకు అన్నీ వస్తాయి. అంటే భగవంతుడు మన ముందుకు వచ్చి చెప్పినా విన్నాం అంటే మన రూపాన్ని చూసో, స్థితిని చూసో, గుడ్డలు చూసో ఆకర్షిస్తూ అవుతాం, కానీ గుణాలు చూసి ఆకర్షిస్తూ అవ్వాలి. బాహ్యాన్ని చూసి ఆకర్షిస్తూ అవుతాం, భావాన్ని చూసి ఆకర్షిస్తూ అవ్వాలి. మహాత్ములు ఎప్పుడు సింపుల్ గా ఉంటారు, హై థింకింగ్ తో ఉంటారు. ఎప్పుడో కానీ మహాత్ములు వ్యక్తం అవ్వరు. మీ అందరికీ ఏ క్వశ్చన్లు ఉన్నాయో రండి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఇప్పుడే చెప్పారు, అడిగారు, ఇది ఇందులో రాశాడు క్లియర్గా 182వ పేజీ. ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తుంది మనసే, నేర్చుకోవడానికో మార్చుకోవడానికో. ఆ నేర్చుకోకుండా మార్చుకున్నందుకు రిపీట్ అవుతుంది. అసలు ప్రజ్ఞని ఎలా నేర్పాలి? ఎలా పడితే నేర్పించకూడదు. సైకిల్ సరే నేర్చుకుని గ్రౌండ్ లోకి వెళ్తే పర్వాలేదు, కానీ సైకిల్ నేర్చుకుని రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది. పిరమిడ్ మాస్టర్ ఏడు చెప్పారు పత్రిక గారు, ఏ చరిస్తే చెప్పండి, నేర్చుకోండి నిరంతరం. ఇందాక మీరు చెప్పారు లర్నింగ్ లర్నింగ్ లర్నింగ్. అయితే ఒక బుక్ లో చెప్తాడు, ఈ జ్ఞానం వచ్చి రాదట. నక్షత్ర మిత్రులో చాలా క్లియర్ చెప్పారు, మీరు కాస్త ఈ పుస్తకం చదవండి అని మీకు చెప్పలేదమ్మా. దయచేసి మీరు ఎంతో గొప్పగా ఆర్టిజం పీపుల్ కోసం
నా అభిప్రాయాలు చెప్తున్నాను, సందర్భం నాకు వచ్చింది చాలా కాబట్టి. సంతోషంగా ఉంది సార్. మీరు టప్పి అనే బుక్ తీసుకొని చెప్తుంటే ఎంత బుక్కుల్ని మీరు జీర్ణం చేసేసుకున్నారనే ఆనందం వేస్తా ఉంది మీరు చెప్తుంటే సార్. ఇది ఎప్పుడమ్మా 44 సంవత్సరాల క్రితమే కిషోర మాస్టర్ విద్యంలో అప్పుడు అడిగాను, నలుగురు రండమ్మా భూమి గతిని మార్చొచ్చు అని చెప్పారు ఈ పుస్తకంలో. నలుగురు రమ్మంటే ఇప్పటికీ రావట్లేదు, నేనేం చేస్తాను, ఇంకెంత గొంతు చించుకుంటాను చెప్పండి. ఆ మహానుభావుడు మన జూలై 24 నుంచి వ్యక్తమన్నాడు, అందుకు వ్యక్తమవుతున్నాడు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కనబడలేదు. ఒక్క క్లాస్ ఇమ్మన్నారు ప్రేమనాథ్ సార్, అవునా కదా, ఒక అరగంట అందరూ చెప్పండి, చెప్పానమ్మా, చెప్పలేదు కదా. కిషోర మాస్టర్ విద్యంలో లైట్ వర్కర్స్ లో క్లాస్ అడిచి ఇమ్మంటే ఇచ్చానప్పుడు వచ్చి నేనా ఇంత సార్? ముందుకు వచ్చి ఓపెన్ గా నెంబర్ చెప్పినా సరే ఎవరు రావట్లేదు. అంటే ఇంకెవరు ఏం చేయలేరు, నెత్తి మీద శనేసి కూర్చుంటే ఎవరు ఏం చేయలేదు. ఇవాళ ఓపెన్ గా చెప్తున్నాను ప్రపంచానికి, పిరమిడ్ సొసైటీ మాట్లాడి మీకు ఏ క్వశ్చన్ ఉందా రండి, నా నెంబర్ 9052172135. ఇంత ఖచ్చితంగా చెప్పినా సరే పదే పదే మన చూపు కనబడుతున్నా ఎవరు రాలేదంటే ఎంత కరుడుగట్టిన తీవ్రవాదం ఉందో మనలో. మనలో కాదు, మనిషిలో కాదు, మనిషిలో స్వభావంలో ఉందా ఆలోచించండి మీరే. ఆ రోజు లక్ష్మి గారు ఇంకో మేడం కలిపి ఒక జూమ్ నిర్వహించారు. ఒక్క క్లాస్ ఇమ్మని అడగలేదమ్మా లక్ష్మమ్మ గారు, అడిగారా? నేను క్లాసులు చెప్పడానికి రాలేదమ్మా, క్లాసులు చెప్పి మాస్టర్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చి అన్నాను లేదు ఆ రోజు. లక్ష్మీ తల్లి ఒకసారి Yes, yes, కన్వర్ట్ sir. చేసుకుని చెప్పారు. చెప్పండి అమ్మా. Yes, చెప్పారు. మా అనిత తల్లి అడిగారు, మహానుభావులు నవకాంత్ గారు, ఆనంద్ గారు. నిజంగా ఆనంద్ గారి జీవితం మా జీవితాలు మార్చేది పుస్తకం. నిజంగా ఈ పుస్తకాన్ని చాలా ఓపికగా చదవండి అమ్మా, మన జీవితాలు ఇట్టే మారిపోతాయి. ఒక నరుడైన ఆమె ప్రపంచంలో గొప్ప స్థితి పెరిగిందట తల్లి. ఒలింపిక్స్ లో ప్రపంచంలో అత్యంత పరుగు పందెం పుట్టే వ్యక్తిగా డాక్టర్లు లెగలేరు అనేసారట, పంతొమ్మిది డిక్లేర్ చేశారట. అలాంటి ఆమె ఇంతకన్నా మనకు క్వశ్చన్లు ఉన్నాయా? సమయం అయిపోయింది, దయచేసి నాకు ఇచ్చిన టైం ఏంటి, 5 నిమిషాలు ఇస్తారు, అందులో 3 నిమిషాలు ఇస్తారు, 1 నిమిషం ఇస్తారు అని మీరు మ్యూట్ చేసేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి? రాత్రి పగల ఆవేదించి మహాత్మా నువ్వు ఎందుకు వచ్చావు, నీ ఆశయం ఏంటి? ఆ ఆశయాన్ని ఎటువైపు వెళ్ళిపోతుంది? ఇందులో రాశాడు, గురువు దగ్గరికి ఎవరెవరు వస్తారంటే గురువుని నమ్ముకున్నలు కూడా వస్తారంట, నమ్ముకున్నలు కాదండి. 16వ చాప్టర్ లో చాలా క్లియర్ రాశాడు. టైం ఇవ్వరు ఎందుకంటే అమ్మకి మళ్ళీ పనులు ఉన్నాయి. కైగా నిజమైన బోధకుడు, ఒక్క నిమిషం అమ్మా పర్వాలేదా ఎస్ సార్. అమ్మ లక్ష్మమ్మ గారు, అనితమ్మ గారు, ఒక్క నిమిషం ఇవ్వండి దయచేసి. ఓకే సార్. ఒక బోధకుడి వద్దకు కొందరు తన కీర్తిని వివేకము స్థాయిలు బట్టి వస్తే మరికొందరు స్వీయ ఆసక్తులతో వస్తారట. ఇంకొందరు ఆయన నిర్దేశకత్వాన్ని ఖచ్చితంగా అనుసరిస్తూ భవిష్యత్తులో బోధకులు కావాలని ఆకాంక్షతో వస్తాడు. ఆ మూడో కాలకు చెందిన వ్యక్తులు మొదటి వ్యక్తులు కాదండి. బోధకుని వద్దకు అతని కీర్తి వివేకం చూస్తే అంత తిరిగితే మనకి బాగా నడుస్తుంది, అంత తిరిగితే అతని పేరు చెప్పుకుని మనకి భోజనం దొరుకుతుంది, వాళ్ళ కారులో తిరగొచ్చి అనుకుని వస్తాడు. గురువు పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని పంపించుకుంటారు. ఎవరిని విమర్శించలేదమ్మా, నా అభిప్రాయం చెప్తున్నాను దయచేసి. ఇంకొందరు ఆయన నిర్దేశకత్వాన్ని ఖచ్చితంగా అనుసరించడానికి వస్తారు. ఇంకొకరు స్వీయ ఆసక్తులు అంటే కోరికలతో వస్తారు. అరే 20 సంవత్సరాలు బట్టి వచ్చారండి, ఎంతమంది వచ్చారండి, జబ్బులు తగ్గి తాలిపోయారు, తగ్గపోతే తీరిపోయారు, తెలిసి తాలిపోయారు, తెలియకపోతే తీరిపోయారు, లాస్ట్ ఇదిగో మా అనితమ్మ మేము మిగిలిపోయారు 20 సంవత్సరాలు బట్టి. ఏమ్మా కాదమ్మా అనిత తల్లి, ఎవరిని విమర్శించలేదు, నా అభిప్రాయం చెప్పుకుంటున్నాను. మహాత్ముని ఇంత జాగ్రత్తగా వచ్చి ఇన్ని పుస్తకాలు ఇచ్చి ఇది మీ జీవిత లక్ష్యం చెప్తుంది. మొన్న చదవలేదమ్మా? ఇందులో మార్గదర్శక సూత్రాలు మీరు అనుసరిస్తే మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఆఖరి జన్మ కూడా అయిపోద్ది. ఈ భూమి నుంచి ఏం పట్టుకుపోదాం అనుకుంటున్నారు? నువ్వు నిజమైన దేవుడివో కాదు చెప్తారు రండి, ఇందులో ఉంది. సశరీరంగా వెళ్ళిపోతారా రండి, ఎవరెవరు వెళ్ళిపోతారు రండి అమ్మా. వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతున్నాను కావస్తే. ఇక్కడ శాస్త్ర ప్రమాణం 35,000 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు చెప్పాడు. అయితే మనం చేయవలసి చేస్తేనే పొందవలసి, అవ్వా కావాలి పువ్వా కావాలి రాదు. గాజులో బియ్యం గాజులో ఉంటే గారకాయలో పిల్లలు అవరట. చెయ్యవలసి చేస్తే పట్టు పట్టరాజు పట్టు విడవరాజు, పట్టి విడిచిటి కన్నా పడి చచ్చిటి మీద అన్న పత్రిక. టైం పాస్ కోసం రాకండి, కాలక్షేపం కోసం రాకండి, కంపెనీ కోసం రాకండి, మొగమాటం కోసం రాకండి. దయచేసి మీ అందరినీ ఎవరిని నేను హెచ్చరించలేదండి, నా ప్రాధేయపడుతున్నాను, మీ కాలు పట్టుకుంటున్నాను. ఇంత మహాత్ముడు వచ్చినా సరే ఈ మహాత్ముడి ఆశయాలు కాకుండా ఎవరెవరో చుట్టూ ఆశయాలు చెప్తున్నారు, ఎక్కడెక్కడో సూత్రాలు చెప్తున్నారు, ఎక్కడెక్కడో రకరకాల
ఇవి చేస్తున్నారు. పిఎంసి అంటే ఏంటనుకున్నారు? సత్య దర్శనం, నిజమైన దర్శనం అవుతుందండి. అశ్వినమ్మ, ఎస్ నేను సార్. పాదాలు పట్టుకుంటున్నాను. ఎందుకంటే మీరు జ్ఞానం ఎంత ఓపికేస్తున్నారో, ఎదుగుని కొద్దీ ఒదుగుండాలంటే ఈ చెట్లు చూసి నేర్చుకోవాలి. అలాగే ఈ రోజు వచ్చిన వికసిత పుష్పాలన్నీ కూడా అలా ఒదుగున్నాయి. కనిపించిన పుష్పాలు ఉన్నాయండి, అన్ని పూజకు రాలేదు. ఇంకా పూజకు రాని పుష్పాలు ఎన్నో ఉన్నాయి, వికసిత పుష్పాలు. వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఈ సమయంగా మీ అందరికి కోరుకునేది ఏంటంటే, ఇగో సేవ ద్వారా ఎన్లైట్మెంట్. ఇగో ఈ బుక్ లో చెప్తాడు, పూర్ణాత్మతో అనుసంధానం అవ్వండి. అందరితో అనుసంధానం కాదు, అందరితో అగ్రిమెంట్లు కాదు. ఈ పుస్తకం చెప్తుంది ఎవరితో అగ్రిమెంట్ పెట్టుకోవాలంటే ఆత్మతో అనుసంధానం అవ్వాలి. పరిగెడుతున్నాం, ఫోకస్ అంటున్నా. ఎక్కడ ఫోకస్ పెడతాం? ఆ లోకాల మీద కాదట, ఎక్కడా కాదట, నీ మీద ఫోకస్ పెట్టుకోమని చెప్తుంది ఈ పుస్తకం. చనిపోయక ముందు 5 ఇంద్రియాలు రావట, చనిపోయిన తర్వాత మాత్రం వస్తాయట. కానీ ఇప్పుడు బ్రతికొండగా ఇవ్వబడుతున్నాడు. 26,000 సంవత్సరాల మానవుడికి గొప్ప అవకాశం ఇచ్చారు. పూర్వం ఇవన్నీ అన్ని వదిలేసి ఆశ్రమాలకు పోయారట. కానీ పిరమిడ్ మాస్టర్కి గొప్ప అవకాశం చెప్పమంటారా? భావాన్ని వదిలేస్తే చాలట, భాష్యాన్ని వదలొద్దు. అలా భావాన్ని వదిలిన తల్లులు ఇంతమంది చూశాను. పట్టు చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, కోటీసులో ఉండి సింపుల్ గా జీవిస్తున్నారమ్మ చాలా మంది తల్లులు. ఎంతో మంది మాస్టర్ పెద్ద చదువులు చదివి ఆ లోకాలకు వెళ్ళొచ్చినా, అన్ని లోకాలు చూసినా శిశోర మాస్టర్ ఎంతో సింపుల్ గా ఉంటారు. ప్రేమనాథ్ గారు ఎంతో సింపుల్. ఇలా కూర్చోబెట్టి ఏ లోకంకి తీసుకెళ్ళిపోతారు. అలా మహానుభావుడు. గుర్తెరిగి జీవించరాడు, గుర్తింపు కోసం వద్దట. ఈవేళ గుర్తింపు కోసం నేను గొప్ప అంటే ఎవరు గొప్ప? నువ్వు చెప్పడం వల్ల ఎవరు గొప్ప అవరు. నువ్వు చూసి వాళ్ళు గొప్ప అవుతారు. మీరు అనొచ్చు, నువ్వు కూడా 15 రోజులు బట్టి 2 నెలలు బట్టి గొప్పగా చెప్తున్నారా అని. ఎప్పటిదాకా మూసుకొని కూర్చున్నాను, ఇప్పుడు మూసుకోదలుచుకోలేదు, చెప్పడం మొదలెడుతుంది. నా కోసం కాదండి, దయచేసి మీ అందరినీ పాదాలు పట్టుకొని ప్రాధాన్యపడుతున్న మహానుభావుడు ఆశయాన్ని నిర్వహించండి. మీదని మహాత్ములు బోధించడం అయిపోయింది, ఆచరించకూడదని వెళ్ళిపోతున్నారు. సశరీరంగా మనం తీసుకెళ్తానని పత్రికలు హామీ ఇచ్చారు. నేనున్న లోకాన్ని తీసుకెళ్తాను, అనేక లోకాలు డిక్టేషన్ చేస్తానని చెప్పారమ్మా. కానీ మనం కలెక్టర్ అయిపోవాలంటే మరి ఏం చేస్తాం? మనం చదవట్లేదు సరిగా. అమ్మ, ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తానమ్మా. అనితమ్మ కరెక్ట్ అయిన అనుకుని చెప్పేస్తాను. ఏంటి చెప్పమంటారా? ఇది కానీ ఖచ్చితంగా అమలు అవుతారో లేదా చూసుకోండి. మన మాయ గారికి చాలా జాగ్రత్త వినాలి. ఇది అత్యున్నతమైన జ్ఞానం. ఇది నా జీవితంలో వచ్చింది. మన మాయ గారికి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అనితమ్మ, వీలైతే అన్మిట్ చేసుకోమ్మా. అవసరం మాట్లాడితే ఇది మాట్లాడు. ఇది సత్యాలు వింటున్నాను సార్. అవగాహన. అమ్మ అశ్వినమ్మ, ఏమనుకోకమ్మా, ఒక నిమిషం. ఎస్ సార్. మన మాయ గారికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. చెప్పండి ఒకసారి. మన మాయ గారికి, మన మావయ్య గారికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కానీ వాళ్ళ మన మేనల్లుడు 10th క్లాస్ పోతాడు. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసుకోగలడా? లేదు సార్. చేయగలడా? పోనీ 10th పాస్ అయిపోయి జాయిన్ చేసుకోగలడా? ఇంటర్మీడియట్ చదివి పాస్ అవ్వాలి, అవునా కదా? అప్పుడు ఆ మాయ ఏం చేస్తాడు? రే, నీకు ట్యూషన్ పెట్టిస్తాను రా, నీకు 10th క్లాస్ బాగా చదువుకోరా, పాస్ అవ్వరా ముందు. ప్లస్ ఇంటర్మీడియట్ కూడా నేను గొప్ప కాలేజీలు జాయిన్ చేస్తాను, ఏ చైతన్య నారాయణలో. నేనే డబ్బులు కడతాను, నేనే ఫీజు కడతాను, నువ్వు వెళ్ళి శుభ్రం చదువుకోరా, అప్పుడు నా ఇంజనీరింగ్ కాలేజీ పిలిచిస్తాను సీట్ అన్నాడు, స్పెషల్ కోటాలు. అలాగే పత్రి గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తన కాలేజీలోకి రావడానికి అందరికీ అర్హత ఉంది. ఆ మహానుభావుడు హామీ ఇచ్చాడు. కానీ ఇంకా కొంతమంది 10th పోయిన ఉన్నారు. నా ఉదాహరణ అండి ఇది. అర్ధరాత్రి అప్పుడు 6 నెలలు ఎత్తి దొరికిన ఉదాహరణ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి 100 కాన్సెప్ట్లు ఉన్నాయి, చెప్పడానికి రాలేదు నేను. 3 సంవత్సరాల క్రితమే ప్రతి పత్రి గారు గురు పౌర్ణమి నుంచి పత్రి గారి బర్త్డే వరకు రోజుకు ఒక కాన్సెప్ట్ పెట్టాం. ఆ మహానుభావుడు వనపర్తిలో సతీష్ అని మహాత్ముడు నాకు టైపింగ్ నేర్పాడు. ఆ టైపింగ్ చేసి రోజుకు ఒక కాన్సెప్ట్ పెట్టాం. 100 రోజులు. ఏదో ఈ జీవితం ఏమనుకోకండి. ఇప్పుడు వ్యక్తం అవుతున్నాను. ఇదే ధనకుమార్ గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి సార్. అడగలేదండి ధనకుమార్ గారు? అడిగానే లేదా? ఇదే బి లక్ష్మి గారికి ఫోన్ చేసి అడిగాను, ఎవరైనా టాలెంట్ ఉంటే వాళ్ళ వెనకాల పారిపోదాం సార్. సార్ ఇంత ఓపెన్ గా మాట్లాడుతుందంటే ఎవరైనా ఉంటే క్షమించండి, నేనేమి కాదు, ఆవేదన. పత్రి గారు సత్యదర్శనం అని చెప్పారు, పిఎంసి ప్రపంచానికి ఎదురుగన్నారు. అటువంటి పిఎంసికి మనం సహాయం చేయాలండి. ఆ పిఎంసి నిలబెట్టుకోవాలండి. తండ్రి మాటలు రాత్రి అంతా పొగిడి తెల్లారేసి తండ్రికి నచ్చినట్టు పని చేయాలా, తండ్రికి వ్యతిరేకమైన పనులు చేయాలి? మీరే చెప్పండి. మా నాన్న గొప్పడు, మా అమ్మ గొప్పది, రాత్రి అంతా పొగుడుతాడట, తెల్లారేసి వాళ్ళ నాన్నకి అమ్మకి చెడ్డ పేరు తెచ్చేదంతా తిరుగుతాడు. అది కరెక్ట్ అమ్మా? కాదు కదా.
ఆ తండ్రి ఏం చెప్పాడు? కొంతమంది ఏం చేస్తున్నాడా, రాత్రికి అయ్యి దరి కడదాం, అమ్మకి ఇల్లు కడదాం అని చెప్పి తెల్లారేసి ఎవరి సర్టిఫికెట్ వెళ్ళిపోతాను. ఈ మహానుభావుడు ఆశయం ఏం చెప్పారు తెలిసిన? ఈ జ్ఞానాన్ని పొంది 10 మందికి అందించాడు. ఏ మహాత్ముడని చూడండి, మీరు శ్రమించేదానికన్నా ఆశించి తక్కువ ఉండాలి, లేకపోతే పుణ్యదానం పోద్దట. కర్మ సిద్ధాంతం ఎవరికైనా కావాలంటే 13వ చాప్టర్ 24 చదవండి. గొప్ప మహాత్ముడు కూడా ఒక మలినాన్ని అవలక్షణం పెట్టుకుని వస్తాడు. నిన్న పరమ గురువులు కూడా ప్రాధాయపడుతున్నాడు, ఇప్పుడు కూడా ప్రాధాయపడుతున్నాడు, సృష్టి రక్షకు ప్రాధాయపడుతున్నాడు, పరమ గురువు ప్రాధాయపడుతున్నాడు. నాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి కొంచెం శరీరం సహకరించమని కోరుకుంటున్నానమ్మా. ఏమీ కోరొద్దన్నారు. మీరు ఇందాక అన్నారు ఏది కోరకూడదు, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాలండి. కానీ నేను 2012 జూలైలో నేను కోరుకోలేకపోయినాము. మృత్యువుతో స్నేహం చేస్తాను వచ్చింది. నేను 8 కేజీలు తగ్గిపోయాను. శరీరం అంతా అయిపోయింది. ఇప్పటికీ 12 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. తెలుసా మీకు? ఒప్పుకుంటే అసలు రాలేను. ఇంత మాట్లాడుతున్నా ఏమనుకోండి, ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా రండి, మీలో ఎవరైనా నలుగురు రండి. నలుగురు వస్తే నేను పిరమిడ్ సొసైటీ సర్టిఫికేట్ గట్టిగా చెప్పడానికి రెడీ అవుతాను. నాకు ఈ 3వ నేత్రం లేదు, నాకు ఇంట్యూషన్ లేదు, మా గురువు నమ్మకం ఉంది, నా శాస్త్ర ప్రమాణం ఉంది, కానీ ఆత్మనిశ్చయం అవ్వట్లేదు. మీరంటే నలుగురు వస్తే ఆత్మనిశ్చయం ఏంటంటే అప్పుడు గట్టిగా వెళ్దాం ప్రపంచంలో. అరే పత్రికారి మూమెంట్ లోకి వచ్చారు మీరు, ఈ మూమెంట్ లోకి వచ్చి ఏం చెప్తున్నారు? మూమెంట్ ఎటువైపు తీసుకెళ్తున్నా అడగాలమ్మా. తెలిసినట్టు మాట్లాడిన ప్రమాదం, తెలిసి తెలియకుండా ఊరుకున్న ప్రమాదం. పిరమిడ్ మాస్టర్ తెలియదా? దశమ భాగం ఇవ్వాలని తెలియదా? తన సమయాన్ని ఇవ్వాలని తెలియదా? నీకు జ్ఞానం నేర్చుకున్న తర్వాత నా జబ్బులు తగ్గిపోయి 2000 రూపాయలు తగ్గిపోయింది, 10,000 ఖర్చుపోయింది అంటున్నాం. ఎంతవరకు సహాయం చేస్తుంది? అయితే ఒక ఆమె అడిగింది, ఏమండి నేను చాలా బాగా చేస్తున్నాను, మరి మీరెట్లు ఎలాగంటున్నారంటే 35 మార్కులు పాస్ అట. దానికోసం మాట్లాడుతుంది. 80 మార్కులు తెచ్చి వెరీ గుడ్. చేస్తున్నారు కాదండి, ఎవరు చేయలేదు అంటలేదండి. ఆ మహానుభావుడు ఆశయాన్ని ఎటువైపు తీసుకెళ్తారు? నా తనకు ఆవేదనని నా అభిప్రాయం ద్వారా మా అశ్విని అమ్మ ముందుని ఇవాళ వ్యక్తం చేస్తుంది. అశ్విని అంటే ప్రతిరూపం అండి. నేను రైతు వర్క్లో ఎన్నో క్లాసులు విన్నాను. తల్లి చాలా ఆనందం అమ్మా. అనితమ్మ గారు ధన్యవాదాలు. ఒకవేళ ఎవరికైనా మనసు నొప్పిస్తే వాళ్ళ పాదాలు పట్టుకుని క్షమించమని. నేను ఎప్పుడూ కూడా ఎవరిలో వ్యతిరేకత కోసం విమర్శ కోసం కాదండి, నన్ను నేను విశ్లేషణ చేసుకుంటాను. ధన్యవాదాలు. సమయం తీసుకున్నాను. అన్యథా భావి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ ఓకే మాస్టర్స్. యా మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మామూలుగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ప్రపంచంలో కంపారిజన్స్ మన నరంలో ఉన్నాయి. అట్లాంటిది మీలాంటి వాళ్ళ ముఖ్యంగా మీ అనుభవాలు వినటం ద్వారా జీవితం సాధారణంగా ఉండే జీవితం అర్థవంతంగా ఉంటూ ప్రశాంతంగా మనకు ఉండేటువంటి మన రేంజ్లో మనకు ఉండేటువంటి విషయాల్ని మనం సాల్వ్ చేసుకోవాలి. అది చక్కగా మన సంసారము అంటే ఫ్యామిలీ టైప్ ఆ టైపుకి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది ధ్యానము. అలాగే మనకి ఈ ముఖ్యంగా స్పెషల్ చైల్డ్స్ పుట్టిన దానికి ఎరుక అనే మాట వాడారు మీరు. చాలా అద్భుతం అండి. ఇంత పాజిటివ్గా ఇంత మిరాక్యులస్గా చెప్పగలిగేది ఒక మెడిటేటరే. అది కూడా మన డాక్టర్ సుభాష్ పత్రి గారి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే మనము మన నోట్లోంచి అతి సత్యవాకులు వస్తాయి. అదొకటి. ఇంకొకటి రాస్తుంది ఏంటంటే మనం ఎన్నో తెలుసుకుంటున్నాం, వారు ఉన్నప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు కూడా. కానీ ముఖ్యమైన పాయింట్ అంటే 3 చెప్పారు ఆయన, 3 రత్నాలు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇవి ఉంటే చాలు. కానీ ఇవి రోజు 3 చేస్తున్నామా? తులసి దళంలో క్లియర్గా చెప్పారు ఆయన, ఈ 3 చేస్తే నువ్వు ఎవరో గొప్పవాడు అనుకుంటున్నావు, ఆ గొప్పవాడు నువ్వే అవుతావు, మహానుభావుడు నువ్వే అవుతావని క్లియర్గా చెప్పారు ఆయన. సో మేడం గారి యొక్క చక్కటి జర్నీ నిజంగా వికసిత పుష్పం అని ఆవిడ నిరూపించుకున్నారు. ఆవిడకి ఆవిడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ తల్లులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, మరొకసారి మీకు ఈ జూమ్ సెషన్ తరపున మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మ్యామ్. ఓకే మాస్టర్స్, ఈ విధంగా మనం జ్ఞానాన్ని పంచుకోవడానికి మనకి ఎంతో జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే, మరలా మనం 11 o'clockకి స్వాధ్యాయం అనే సెషన్ లో కలుద్దాం మాస్టర్స్. ఎవరైతే జూమ్ లో ఉన్నారో వాళ్ళు ఈ సెషన్ ని యూట్యూబ్ లో చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం మాస్టర్స్. అలాగే పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.